సో గుడ్ మార్నింగ్ లీడర్స్, గుడ్ మార్నింగ్ వెస్టేజ్. ప్రతిరోజు చాలా మంచి సెషన్స్ వినడం జరుగుతుంది. అండ్ అదే విధంగా ఈ జూమ్ మీటింగ్స్ ద్వారా మనం అందరం స్టెప్ బై స్టెప్ సక్సెస్ అవ్వడం జరుగుతుంది. సో మన జూమ్ మీటింగ్ 4 నెలలు కంప్లీట్ చేసుకొని సో అదేవిధంగా మన జూమ్ 4 మంత్స్ కంప్లీట్ చేసుకొని 5th మంత్లోకి అడుగుపెట్టింది. సో మనం కంటిన్యూస్గా 5 మంత్స్ ఈ జూమ్ వింటూ సక్సెస్ అవుతూ ఎంతోమంది లీడర్స్ చెప్పిన మోటివేషన్ ట్రైనింగ్స్ వింటూ సక్సెస్ అవుతున్నాం. సో ప్రతిరోజు డిఫరెంట్ లీడర్స్ వచ్చి మనకి ఎంతో నాలెడ్జ్ ఇన్స్పైరింగ్ చేస్తూ, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత మంచి సెషన్ ప్రతిరోజు మనకి లీడర్స్ వచ్చి ఇవ్వడం జరుగుతుంది. సో వాళ్ళందరికీ ఒక థ్యాంక్ యూ. అలాగే ఈరోజు కూడా మనకి జూమ్లో ఒక వండర్ఫుల్ లీడర్ పీజీఆర్ దుర్గాప్రసాద్ సార్ మన ముందు ఉన్నారు. సో సార్ ఆల్రెడీ చాలా వాల్యుబుల్ ట్రైనింగ్స్ ఇచ్చారు. అండ్ అదేవిధంగా ఈరోజు కూడా ఒక మంచి పవర్ఫుల్ సెషన్ ఇవ్వడం జరుగుతుంది. సో అందరూ రెడీగా ఉండండి. సో అందరం కలిసి దుర్గాప్రసాద్ సార్ని అన్మ్యూట్ చేసుకుందాం, వెల్కమ్ చేసుకుందాం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ దుర్గాప్రసాద్ గారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. వెల్కమ్ దుర్గాప్రసాద్ గారు. వండక్కర్లేదుగా. దుర్గాప్రసాద్ గారు వెల్కమ్. Sir, good morning, Vestigian. Very Good morning, sir. Welcome, sir. Very good morning, madam. Very good morning. Good morning. Good morning, sir. Welcome, sir. గుడ్ మార్నింగ్ పీజీఆర్. మనం దగ్గర తయారైన మనకు కూడా Good morning, sir. Good morning. Very good morning, ladies and gentlemen. ఏంటంటారు? రేపు ఉంటాయి ఏంటి వంట అంటున్నా. ఎక్కడ మీ కడుపుని బట్టి లేకపోతే So, sir, ma Pandu sir. Yes sir. Sir, good morning. Audio clear, sir? Yes sir, clear sir. Clear. Okay, sir. Okay. Thank you. So, Vestigian, very good morning, ladies. అందరికీ కూడా very good morning అండి. సో లీడర్స్, మరి ఈ రోజు కూడా మనకి మంత్ అయితే కనుక ఫస్ట్ డే, అంటే యాక్చువల్ గా మంత్ స్టార్ట్ అయ్యి 3 days అయింది. బట్ మరి ఈ రోజే మనకి ఫస్ట్ డే మీటింగ్ అవుతుందండి నవంబర్ లో. సో ఫస్ట్ డే నాకు ఛాన్స్ రావడం అనేది ఒక హ్యాపీ మూమెంట్ అని చెప్పొచ్చు. సో మరి ఈ రోజు జూమ్ లో బ్యాక్ టు బేసిక్స్ కోసం మనం తెలుసుకుందామండి. మంత్ స్టార్టింగ్ స్పెషల్ బెనిఫిట్స్ అండ్ బేసిక్ నాలెడ్జ్ కోసం తెలియజేయమన్నారు సార్. సో ఆల్రెడీ 40-50 మెంబర్స్ ప్లస్ వచ్చారు టీమ్ లోకి. వెరీ గుడ్, సూపర్ అండి. సో మరి మనకి ఆల్రెడీ ఒక 3 days అవుతుంది జూమ్ మీటింగ్స్ వల్ల చేయలేదు. సో ఈ రోజు స్టార్ట్ అయింది. మళ్ళీ ఈ రోజు నుంచి ర్యాకెట్ స్పీడ్ తో అయితే మనకి జూమ్ అయితే వెళ్తూనే ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇక మీదట మీ టీం ని మళ్ళీ ప్రమోట్ చేసుకోండి, ఎక్కువ మంది అయ్యేలా చూడండి. ఓకే లీడర్స్, ఇంకా మరి లేట్ చేయకుండా మన జూమ్ అయితే స్టార్ట్ చేద్దామండి. సార్, స్క్రీన్ షేరింగ్ అవుతుందా? ఓకేనా? క్లియర్ సార్. కంటిన్యూ సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో వెరీ గుడ్ మార్నింగ్ వెస్టిజియన్స్. వెరీ గుడ్ మార్నింగ్ అండి. సో అందరికీ కూడా మంచి ఈ రోజు బేసిక్ నాలెడ్జ్ అయితే అందరికి కూడా ఒకసారి తెలుసుకుందామండి. సో మరి లీడర్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వెస్టీజ్ తెలిసిందే మీ అందరికి. చేంజ్ యువర్ షాప్, చేంజ్ యువర్ లైఫ్ కాన్సెప్ట్ అండి. కేవలం మన షాప్ ఏదైతే ఉందో అది మార్చుకోవడం ద్వారా సో లైఫ్ అనేది చేంజ్ అవుతుంది. సో మేజర్ గా లైఫ్ అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో దానికి డెఫినేషన్ గా 3 చెప్తానండి మేజర్ గా నేనైతే. సో 1 is హెల్త్. ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలనుకుంటారు. అదే విధంగా నెక్స్ట్ చూసుకుంటే
వెల్త్ ఆదాయంగా హ్యాపీగా మంచి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ తో ఉండాలనుకుంటారండి. సో మూడోది హ్యాపీ లైఫ్ స్టైల్ అంటే ఐ మీన్ ప్యాసివ్ ఇన్కమ్ కావచ్చు, టైం ఫ్రీడమ్, మనీ ఫ్రీడమ్ ఇవి రెండు కలిపితేనే మనకి హ్యాపీ అనేది ఉంటుందండి. సో కాబట్టి వెస్టీజ్ లో ఎవరైతే షాప్ మార్చుకుంటారో వాళ్ళకి వెస్టీజ్ లో మనకి మంచి ఆరోగ్యము, ఆదాయం, ఆనందం మూడు తీసుకునే అవకాశం అయితే ఉందండి. కాబట్టి ప్రతి ఒక్కరికి గట్టిగా చెప్పొచ్చు మనం, చేంజ్ యువర్ షాప్, చేంజ్ యువర్ లైఫ్ అని. సో మరి ఇంత అద్భుతమైనటువంటి వెస్టీజ్ బిజినెస్ అనేది ఫ్రీ బిజినెస్, ఫ్రీ జాయినింగ్ బిజినెస్ అండి. సో మరి ఇక్కడ చేయాల్సింది ఏం లేదు, మనం రెగ్యులర్ గా మనం ఎక్కడో నిత్యావసర వస్తువులు కొనుక్కుంటూ ఉంటామండి. సో ప్రతి రోజు మనం పుట్టిన కాడి నుంచి చనిపోయేదాకా, రోజు ఉదయం లేచిన కాడి నుంచి నిద్రపోయే వరకు ప్రతి రోజు నిత్యం వాడే వస్తువులు ఉంటాయి, వాటిని నిత్యావసరాలు అంటున్నాం. సో అలా ఎఫ్ఎంజీసీ వస్తువులు కావచ్చు, హెల్త్ సప్లిమెంట్స్ కావచ్చు, అగ్రికల్చర్ కావచ్చు, స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ కావచ్చు, సో అన్ని నిత్యం వాడుతూ ఉంటాం ఎక్కడో దగ్గర. సో ఆ షాప్ ఏదైతే ఉందో దాన్ని చేంజ్ చేసుకొని వెస్టీజ్ అనేటువంటి డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ అయినటువంటి వెస్టీజ్ లో ప్రొడక్ట్స్ మనం యూజ్ చేసుకోవడమేనండి. ఆ షాప్ కి రెగ్యులర్ గా వెళ్లే బదులు ఆ షాప్ మార్చుకొని మనకి వెళ్ళగలిగితే చాలు. సో ఆటోమేటిక్ గా అనేది మన లైఫ్ చేంజ్ అవడానికి ఫస్ట్ పాయింట్ అయినటువంటి హెల్త్ అనేది మన లైఫ్ లోకి వస్తుందండి. సో మరి మన కంపెనీలో మనం చూస్తే కనుక 19 రకాల కేటగిరీస్ ఉన్నాయండి. ఒకటి కాదు, రెండు కాదు, 19 రకాల కేటగిరీస్ ఉంది. అందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్లయితే కనుక వెస్టీజ్ ప్రైమ్ అండి. ప్రైమ్ కేటగిరీలో అద్భుతమైనటువంటి హెల్త్ సప్లిమెంట్స్ ఉంటాయి. సబ్లింగ్నిన్ స్ప్రేస్ కావచ్చు, మల్టీవిటమిన్ గమ్మీస్ కావచ్చు, ఒక అద్భుతమైన ప్రొడక్ట్ సిఎండి కావచ్చు, మనకి ఒక ప్రైమ్ కేటగిరీ ప్రొడక్ట్స్ అండి. ఈ ప్రైమ్ కేటగిరీ ప్రొడక్ట్స్ ఏంటంటే ఈవెన్ ఒక మెడికల్ డ్రగ్ అంటే ఐ మీన్ ఒక మెడిసిన్ ఎలా పనిచేస్తుందో ప్రైమ్ కేటగిరీలో ఉండే ఏ ప్రొడక్ట్ అయినా కూడా అంత ఫాస్ట్ గా అయితే వర్క్ అవుతుంది అనమాట అండి. సో ఆ విధంగా ఎర్లీ రిజల్ట్, తొందరగా రిజల్ట్ రావడానికి ప్రైమ్ కేటగిరీ ప్రొడక్ట్స్ పనిచేస్తాయండి. అందుకే వాటిని ప్రైమ్ కేటగిరీ ప్రొడక్ట్స్ అంటారు. చాలా అద్భుతంగా మనకి రిజల్ట్ అయితే వస్తాయి అనమాట అండి. సో అలానే నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇమ్యూనిటీ బూస్ట్. ఇందులో మనం చూసుకున్నట్లయితే స్పిరులినా కావచ్చు, నోని, అలోవెరా, కొలెస్ట్రామ్, ఆమ్లా 5 రకాల ప్రొడక్ట్స్ ఉంటాయి. ఈ 5 కూడా మనకి చాలా అద్భుతంగా పనిచేస్తాయండి. ప్రతి ఒక్కరిలో కూడా ఇమ్యూనిటీ అంటే వ్యాధి నిరోధక శక్తి అనేది చాలా బాగా ఇంప్రూవ్ చేయడానికి బాగా పనిచేస్తాయి. అదే విధంగా జాయింట్స్ అండ్ బోన్ హెల్త్ అండి. ప్రతి ఒక్కరు కేళ్ళ ఆరోగ్యం ఏదైతే ఉందో ప్రతి ఒక్కరు ఆరోగ్యకరంగా ఉండడానికి మనకి జాయింట్స్ అండ్ బోన్ హెల్త్ ఉంది. అదే విధంగా ఫిట్నెస్ అండ్ డైట్ అండి. అంటే వెయిట్ గెయిన్ అవ్వాలన్నా, అదే విధంగా వెయిట్ బ్యాలెన్స్ అవ్వాలన్నా కూడా మనకి చాలా అద్భుతమైనటువంటి ప్రొడక్ట్స్. అందుకే మీరు ఇక్కడ చూడొచ్చు, చాలా మంది వెయిట్ లాస్ అంటారు. వెయిట్ లాస్ కాదు, మీన్స్ ఇక్కడ ఎలా అంటే వెయిట్ మేనేజ్మెంట్ ప్రొడక్ట్స్ అండి ఇవన్నీ కూడా. సో మనం వెయిట్ మేనేజ్ చేసుకోవచ్చు హెల్దీ వేలో. సో అటువంటి వెయిట్ మేనేజ్మెంట్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. సో అలానే నెక్స్ట్ చూసుకున్నట్లయితే గ్లైస్మిక్ హెల్త్ అండి. సో షుగర్ కి సంబంధించి షుగర్ కంట్రోల్ చేసుకోవడానికి, షుగర్ రాకుండా ఉండడానికి కూడా మనకి హెల్త్ సప్లిమెంట్స్ ఉన్నాయి. అదే విధంగా డిటాక్స్ అండ్ రిజర్వేషన్ అండి. సో ఇవన్నీ కూడా బాడీలో ఉండేటువంటి టాక్సిన్స్ ని క్లీన్ చేయడానికి ఉపయోగపడతాయండి ప్రొడక్ట్స్ అవి మనకి ఇవన్నీ కూడా. సో అదే విధంగా ఉమెన్ హెల్త్ లో మనం చూసుకున్నట్లయితే సో ప్రతి ఒక్క లేడీస్ కి సంబంధించినటువంటి ప్రొడక్ట్స్ అండి. అంటే క్రాన్బెర్రీ కావచ్చు, ఐరన్ ఫోలిక్ కావచ్చు, యూ కంట్రోల్ కావచ్చు, శతావరి కావచ్చు, ప్రతిది కూడా ప్రతి స్త్రీ కూడా చాలా అద్భుతమైనటువంటి ఎనర్జీ లెవెల్స్ తో కావచ్చు హెల్దీ వేలో ఉండాలని చెప్పి మనకి ఉమెన్ హెల్త్ కేటగిరీ ఉంటుందండి. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఆయుష్ అంటేలో మనకి ప్రొడక్ట్స్ ఉంటాయండి. దగ్గర 8 ప్రొడక్ట్స్ ఉంటాయి. సో 8 కూడా ఆయుష్ అంటే అనేది ప్యూర్లీ ఆయుర్వేదిక్ ద్వారా తయారు చేసినాయండి. వనమూలికల ద్వారా తయారు చేసిన ప్రొడక్ట్స్ ఇవన్నీ కూడా. ఇందులో మనకి రెస్పో కేర్ కావచ్చు, కిడ్నీ హెల్త్, లివర్ హెల్త్, ప్రోకార్డ్, అదే విధంగా మనం చూసుకున్నట్లయితే ప్రోస్టేట్ కేర్ అని చెప్పి సో మంచి ప్రొడక్ట్స్ అయితే ఉన్నాయండి. వైటల్ కాంప్లెక్స్ కావచ్చు, టాక్సిక్లీన్ కావచ్చు, ఇలా మనకి ఇవన్నీ కూడా బాడీని చాలా ఎర్లీగా రిజల్ట్ అయితే వస్తాయండి. చాలా తొందరగా ఉంటాయి రిజల్ట్, ఇవన్నీ ఎఫెక్టివ్ గా ఉంటుంది అటువంటి ఆయుష్ అంటే కేటగిరీ. నెక్స్ట్ ఈ న్యూగోలో మనం చూసుకుంటే చిన్న పిల్లలకు వాడే ప్రోటీన్ పౌడర్స్ కావచ్చు, చాక్లెట్స్ కావచ్చు, అలానే పంచ్ తులసి ఉంటుందండి. నెక్స్ట్ వాటర్ ప్యూరిఫైర్, ఎయిర్ ప్యూరిఫైర్. సో అలానే హెల్త్ ఫుడ్ లో మనకి కుకింగ్ ఆయిల్, బ్రేక్ఫాస్ట్, నెక్స్ట్ టీ పౌడర్స్ అండి, ఎన్విగో ఫ్రెషనప్ డ్రింక్స్ ఉంటాయి. సో అలానే పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్, ఓరల్ కేర్, హైజీనిక్ ప్రొడక్ట్స్, సో ఇవన్నీ కూడా మనకి ప్రొడక్ట్స్ ఉంటాయి. అండ్ స్కిన్ కేర్ లో అండి, సో ఏ స్కిన్ ప్రాబ్లం లేదు, హెల్దీగా ఉన్నాము అంటే కనుక మనం వాడాల్సిన ప్రొడక్ట్ అష్యూర్ స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ వాడచ్చు. సో లేదు ఏదైనా హెల్త్ ప్రాబ్లం ఆల్రెడీ వచ్చింది అంటే కనుక మనకి అప్పుడు మనం వాడాల్సిన ప్రొడక్ట్ స్కిన్ ఫార్ములా 9 ప్రొడక్ట్స్ వాడాలండి. సో ప్రివెన్షన్ గా అటు ఇటు లేదు, ప్రాబ్లం స్టార్టింగ్ లో ఉంది అన్నప్పుడు మనకి స్కిన్ కేర్ లో న్యాచురల్ ప్రొడక్ట్స్ అయితే వాడుకోవచ్చు అనమాట అండి. సో ఈ విధంగా మనకి స్కిన్ కేర్ లో కూడా ప్రొడక్ట్స్ ఉన్నాయి. అండ్ కలర్ కాస్మెటిక్స్ కూడా మన దగ్గర ఉన్నాయండి. సో అలానే రీసెంట్ గా లాంచ్ అయినటువంటి డియో గార్డెన్ నాప్కిన్స్ కావచ్చు, ట్రూమెన్ రేంజ్ ప్రొడక్ట్స్ కావచ్చు, మెగ్డ్రై నానో ఇంజనైజర్ అండి. సో అదే విధంగా అగ్రికల్చర్ ప్రొడక్ట్స్. సో ఈ విధంగా మనకి
ఆల్మోస్ట్ 350+ ప్రొడక్ట్స్ అయితే మన వెస్టీజ్ లో ఉన్నాయండి. సో కొత్తగా ఎవరైనా వచ్చి ఉంటే కనుక మరి ఇన్ని రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి లీడర్స్ ఈ రోజు జూమ్ లో మీరు తెలుసుకోవచ్చు. సో మరి ఇవన్నీ ఏంటి, ఎలా ఎలా ఉంటాయి అనేది మన యూట్యూబ్ లో వీడియోస్ ఉన్నాయి. నెక్స్ట్ జూమ్స్ లో కూడా మనకి తెలుసుకోవచ్చండి. సో సిఎన్టీ ఏదైతే జరుగుతుందో మన జూమ్ లో అప్పుడు మీకు ప్రొడక్ట్స్ నాలెడ్జ్ అయితే వస్తుంది. సో ఈ రోజు మేజర్ బేసిక్ నాలెడ్జ్ కాబట్టి నార్మల్ గా చెప్తా వచ్చానండి. సో ఈ విధంగా మనం బయట రెగ్యులర్ గా ఈ వస్తువులన్నీ వాడుతూ ఉంటాం. బట్ అక్కడ వాడే వస్తువులు బ్రాండ్ ఏదైతే ఉందో ఆ బ్రాండ్ మార్చి మనం వెస్టీజ్ ప్రొడక్ట్ అనే బ్రాండ్ లోకి మారగలిగితే చాలండి. సో ఆటోమేటిక్ గా మనకి హెల్త్ అనేది స్టార్ట్ అవుతుంది. సో మరి బయటికి ఇక్కడికి తేడా ఏంటి? బయట ప్రతి సోప్ నుంచి చాక్లెట్ దాకా ప్రతిది అడ్వర్టైజ్ చేస్తున్నారు. మరి అక్కడికి ఇక్కడికి తేడా ఏంటి అంటే కనుక మనం చూసినట్లయితే రెగ్యులర్ గా చేసే షాపింగ్ విధానం అనేది బయట మనం చూస్తే ఒక నార్మల్ గా కస్టమర్ ఉన్నాడు అంటే అతను ఒక 100 రూపీస్ పెట్టి ఏదైనా ఐటెం తీసుకుంటే ఆ ప్రొడక్ట్ అనేది మనకి కొనే ప్లేస్ లో అంటే ఒక కస్టమర్ తన వస్తువు కొన్న ప్లేస్ లో అదే 100 రూపీస్ వస్తువు 90 రూపీస్ కి వస్తుందండి షాప్ ఓనర్ కి. మరి అదే షాప్ ఓనర్ దాన్ని తయారు చేయకుండా జస్ట్ అది ఇంకొక పర్సన్ నుంచి తీసుకొస్తాడు, అతనే హోల్సేలర్. ఇతను 90 రూపాయలకి తీసుకొచ్చే ఐటమ్ ఆ హోల్సేలర్ కి 80 లేదా 85 రూపీస్ కి వస్తుంది. సో అదే ఐటమ్ తను తయారు చేయడం నేషనల్ డిస్ట్రిబ్యూటర్ నుంచి తెస్తాడు, తను తయారు చేయడం సీన్ డివిజన్ నుంచి తెస్తాడు, తను తయారు చేయడం కంపెనీ నుంచి తీసుకొస్తాడండి. మరి ఇక్కడ మీరు చూసినట్లయితే 100 రూపాయలు పెట్టి ఎంఆర్పికి కొనే కస్టమర్ ఒక ప్రొడక్ట్ నిజానికి కంపెనీలో 30 లేదా 40 రూపీస్ కి తయారైంది. దీనికి కారణం మనకి అడ్వర్టైజ్మెంట్స్ ఉంటాయండి, మీడియాటర్స్ ఉంటారు. కంపెనీ ఏ వస్తువు నేరుగా ఇవ్వదు. ఏ వస్తువు కంపెనీ కస్టమర్ కి నేరుగా ఇవ్వకుండా ఒక చైన్ ఒక లైన్ తయారు చేస్తారండి, ఒక ప్లాట్ఫామ్ తయారు చేస్తారు. ఆ ప్లాట్ఫామ్ ద్వారా మనకి చైన్ ద్వారా ఒక్కొక్కరి ద్వారా దాటుతూ దాటుతూ ఇక్కడ కంపెనీ నుంచి కస్టమర్ దాకా వస్తుంది. మరి మొత్తం ప్రాసెస్ లో వర్క్ చేసే ప్రతి ఒక్కరికి కమిషన్స్ ఇవ్వాలండి, వాళ్ళందరికీ కూడా ప్రాఫిట్స్ ఇవ్వాలి కాబట్టి. సో ప్రతి వస్తువు మీద కూడా ఈ మధ్యవర్తులకు అంటే మీడియాటర్స్ అండ్ అడ్వర్టైజ్మెంట్ కి ఇచ్చే ప్రతి రూపాయి కూడా ప్రొడక్ట్ కాస్ట్ మీద ఇన్వాల్వ్ చేసి మన కస్టమర్ దగ్గరే తీసుకుంటారు. మరి ఇక్కడ మనం 100 రూపీస్ పెట్టి ఒక ఐటెం కొంటే 30 to 40 రూపీస్ కి తయారైందంటే మధ్యలో ఉండే 60-70 రూపీస్ అనేది అంటే నేను చెప్పేది ఒక 100 రూపాయలే అండి. ఒక 100 రూపాయల్లోనే 60 రూపాయల నుంచి 70 రూపాయల అమౌంట్. ఇది ఈవెన్ నేను ఒక సోప్ కో పేస్ట్ అనే చెప్తా లేదు లీడర్స్, ప్రతి ప్రోడక్ట్ ఎఫ్ఎంజిసి మోడల్లో ఉండే ట్రెడిషనల్ మార్కెటింగ్ లో ఉండే ప్రతి ప్రోడక్ట్ కూడా ఇంతే అండి. అది షర్ట్ కావచ్చు, ప్యాంట్ కావచ్చు, బైక్ కావచ్చు, కార్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఈవెన్ పెన్సిల్ పెన్ కూడా కావచ్చు. రెగ్యులర్ గా మనం చేసే మార్కెటింగ్ విధానంలో జరిగేది అయితే ఇదే అండి. మీరు కొనే ఎవ్రీ 100 రూపీస్ లో 60-70% ఈ విధంగా మీడియాటర్లకు పోతుంది, కేవలం 30-40% గా ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది. సో మరి ఇంత అలా చేసే బిజినెస్ లో మనం చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ ఇక్కడ 60-70% పోతుంది. డబ్బులు మాత్రమే కాదు, హెల్త్ కూడా అండి. ఈ రోజు బయట వాడే 90% ప్రొడక్ట్స్ మనకి కెమికల్ ఉన్నాయి. ఇది నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఈ రోజు న్యూస్ లో కావచ్చు, డాక్టర్స్, యూట్యూబర్స్ చాలా మంది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. బయట వాడే ప్రొడక్ట్ లో ఎక్కువ శాతం హార్మ్ఫుల్ కెమికల్స్ ఉన్నాయి. హెవీ హార్మ్ఫుల్ కెమికల్స్ ఉండడం వల్ల, హానికరమైన కెమికల్స్ వల్ల మనకి లాంగ్ టర్మ్ లో హెవీ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. వెంటనే వాడినప్పుడు ఏ ప్రాబ్లమ్స్ రావండి. సో మనం లాంగ్ టర్మ్ లో వాడుతూ ఉన్నప్పుడు ఒక్కొక్క ప్రాబ్లం అయితే మనకి ఉంటుంది అనమాట అండి. సో ఈ విధంగా మనం రెగ్యులర్ గా చేసే షాపింగ్ విధానం అయితే ఇలా ఉంటుందండి. సో అందుకే మనకి ప్రతి వస్తువు మన ఇంటి పక్కన ఉండే షాప్ లో కూడా మనకి దొరికేస్తుంది. ప్రతి వస్తువు కోసం కోట్ల ఆస్తులు ఉన్న 3600 కోట్ల ఆస్తి ఉందటండి. ఈ గూగుల్లో కొడితే వస్తుంది నాగార్జునకి. మరి 3600 కోట్ల ఆస్తి పరుడైన నాగార్జున కూడా 10 రూపాయలు సార్ ముందు వాడి చూడండి తర్వాతే నమ్మండి అంటారు. అంటే ఒక చిన్న సర్ఫ్ ప్యాకెట్ కోసం యాడ్ చేస్తున్నారు. అలానే పలుకుల్లో క్యాసిరీ అని చెప్పి గుట్కా కూడా రిఫర్ చేస్తున్నారు బాలీవుడ్ స్టార్స్. అంటే అర్థం చేసుకోండి, ఫేక్ అడ్వర్టైజ్మెంట్, ప్రొడక్ట్ వాడరు కానీ రిఫర్ చేసి మనల్ని వాడమని చెప్తారు. మరి వాళ్ళు చెప్పిన ప్రొడక్ట్ మనం వాడి హెల్త్ అయితే పాడు చేసుకుంటామండి, అండ్ డబ్బులు కూడా పోగొట్టుకుంటాం. మరి నేను మీకు ఈ రోజు పరిచయం చేసే ఇండస్ట్రీ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అండి. డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అంటే ఏంటి? ఇక్కడ కేవలం కంపెనీ మరియు కస్టమర్ ఇద్దరే ఉంటారండి. ఒక వస్తువు ఒక 30-40 రూపాయలకి తయారైతే సేమ్ అక్కడలాగే 100 రూపాయలకి మనం కొనుక్కుంటాం, రెగ్యులర్ గా కొనుక్కున్నట్టే. మరి 100 రూపాయలు కొనుక్కున్న వస్తువు కంపెనీలో 30-40 రూపాయలు తయారైంది కదా, మరి డిఫరెంట్ ఏంటి అంటే అక్కడ కంపెనీ నుంచి ఎవరెవరో ఉండకుండా డైరెక్ట్ కంపెనీ నుంచి కస్టమర్ కి ప్రొడక్ట్ డైరెక్ట్ గా వస్తుంది. అది ఎలా అంటే డిఎల్సిపిస్ రూపంలో అండి. డిస్ట్రిక్ట్ లెవెల్ కాంటాక్ట్ పాయింట్స్ అంటారు, అంటే స్టాక్ పాయింట్స్.
ప్రొడక్ట్ దొరికే ప్లేసెస్ అండి. సో కంపెనీ న్యూఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్ లో ప్రోడక్ట్ తయారు చేస్తున్నారు. సో తయారు చేసిన ప్రోడక్ట్ మనకి స్టాక్ పాయింట్స్ అయితే మనకి వస్తుంది. అక్కడ నుంచి డైరెక్ట్ గా మనం ప్రోడక్ట్ అయితే కొనుక్కుంటాం అనమాట అండి. సో ఈ విధంగా మధ్యవర్తులు లేకపోవడం వల్ల యాడ్స్ ఉండవు, మధ్యవర్తులు ఉండరు. కాబట్టి ఇక్కడ కంపెనీ ఏం చెప్తుందంటే, నా దగ్గర ప్రమోషన్ లేదు, ప్రొడక్ట్ లో క్వాలిటీ ఉంది. ఏం లేదండి, ప్రమోటింగ్ అంటే అడ్వర్టైజ్మెంట్ లేదు, ప్రొడక్ట్ లో క్వాలిటీ ఉందండి. ఆర్గానిక్ ప్రొడక్ట్స్ తయారు చేస్తున్నారు. సో కాబట్టి ఇక్కడ 60 నుంచి 70% ఏదైతే ఉందో దాన్ని మనకే తిరిగిస్తారు. మధ్యవర్తులు ఎవరు లేరు. కాబట్టి ఆ 60 to 70% రిటర్న్ ఇస్తారు. ఏ విధంగా ఇస్తారంటే, మన వెస్టీజ్ లో మధ్యవర్తులకు పోయే డబ్బు ఏదైతే ఉందో దాన్ని వెస్టీజ్ కంపెనీ 9 రకాల ఆదాయాల రూపంలో మనకి తిరిగి కస్టమర్ కి తీసుకునే అవకాశాన్ని ఇస్తుందండి. సో అంటే చూడండి, బయట మార్కెట్ లో మనం ఎన్నాళ్ళు కొన్నా మీడియాటర్లుగా పెట్టి అందుకే చూడండి, మనం 10 సంవత్సరాలు కొన్నా, 1 సంవత్సరం కొన్నా, 20 సంవత్సరాలు కొన్నా ఎప్పుడు కస్టమర్ గా కొనుక్కుంటాం తప్ప, కొనుక్కున్నవాడు బాగుపడే బిజినెస్ కాదు అది. అమ్మినోడు బాగుపడే బిజినెస్ అండి బయట మార్కెట్ లో. వెస్టీజ్ కొన్నోడు బాగుపడే బిజినెస్. మీరు బయట మార్కెట్ లో ఉండండి, బయట మార్కెట్ లో మనం చూస్తే అమ్మినోడు బాగుపడతాడు. మీరు ఉదాహరణగా 1 కేజీ ఉల్లిపాయలు కొన్నారు ఎక్కడికన్నా, అమ్మినోడు బాగుపడతాడు, కొన్నాడు బాగుపడతాడు, అమ్మినోడే బాగుపడతాడు. 1 కేజీ చికెన్ కొన్నారు, ఎవరు బాగుపడతారు? అమ్మినోడే బాగుపడతాడు. అదే విధంగా ఒక డ్రెస్ కొన్నారు, అమ్మినోడే బాగుపడతాడు. ఎక్కడైనా అమ్మినోడే బాగుపడతాడండి, బికాస్ దాని సిస్టమ్ అట్లా ఉంటది. బట్ వెస్టీజ్ అనే డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ కొన్నోడు బాగుపడే బిజినెస్. ఏంటండి? కొన్నవాడు బాగుపడే బిజినెస్ ఇది. అర్థమైందండి? సో అందుకే దీన్ని డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ అంటారనమాట. మధ్యవర్తులు అడ్వర్టైజ్మెంట్లకు పోయే డబ్బుని ఒక ప్లాన్, ఒక సర్టిఫైడ్ అండి, ఏ ప్లాన్ పెడితే ఆ ప్లాన్ కదా, ఒక సర్టిఫైడ్ ప్లాన్ ద్వారా ఆ ఇన్కమ్ ని తిరిగి మనకి 9 రకాల ఆదాయాల రూపంలో ఒక సర్టిఫైడ్ ప్లాన్ ద్వారా, గవర్నమెంట్ లీగల్ చేసినటువంటి బిజినెస్ ప్లాన్ ద్వారా తిరిగి కస్టమర్ కి ఇస్తూనే మంచి క్వాలిటీ ప్రొడక్ట్ అందించే బిజినెస్ వెస్టీజ్ బిజినెస్ అండి. మరి ఈ బిజినెస్ లో మనం చూసుకుంటే, ఈ కంపెనీ యొక్క ప్రొఫైల్, వెస్టీజ్ అనే కంపెనీని స్టార్ట్ చేసింది మిస్టర్ గౌతమ్ బాలి సార్ అండి, అవర్ ఎంబిడి, మన యొక్క మేనేజింగ్ డైరెక్టర్ సార్. ఆయనతో పాటు కన్వర్బేర్ సింగ్, దీపక్ సూద్ ఇద్దరు కూడా మొత్తం ఈ త్రిమూర్తులు అనొచ్చండి, ముగ్గురు సార్స్ కూడా మనకి బిజినెస్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. అద్భుతమైన లీడర్స్. ఈ రోజు కొన్ని వందల వేల మందికి వీళ్ళు దేవుళ్ళు అని చెప్పొచ్చండి. ఇంత అద్భుతమైన వెస్టీజ్ అనే బిజినెస్ ఇస్తూ ఎన్నో వేల లక్షల మందికి ఆరోగ్యంతో పాటు ఆదాయాన్ని కూడా ఇస్తున్నారండి. నిజంగా అలాంటి లీడర్స్ వీళ్ళు ఎప్పుడు కూడా మనం రుణపడి ఉండాలండి. సో అదే విధంగా మనం చూసుకున్నట్లయితే, వెస్టీజ్ అనే కంపెనీ స్టార్ట్ అయింది 2004 జూన్ 2లో. సో మనకి గవర్నమెంట్ లీగాలిటీ ప్రకారం ఒకటే చెప్తుంది, ఒక కంపెనీ 7 సంవత్సరాలు దాటుంటే డైరెక్ట్ సెల్లింగ్ లో ఆ కంపెనీని తిరిగి చూడాల్సిన అవసరం లేదు, అంత అలాంటి స్ట్రాంగ్ కంపెనీ అంటుంది. కానీ మన వెస్టీజ్ 2004 జూన్ 2 అంటే ఆల్మోస్ట్ వెస్టీజ్ కంపెనీ 21 సంవత్సరాలు దాటిపోయిందండి స్టార్ట్ అయ్యి. సో మరి కంపెనీ స్టార్ట్ అయింది కేవలం 2 హెడ్ ఆఫీసులు అండి. ఓన్లీ బెంగళూరులో ఒకటి, న్యూఢిల్లీలో ఒకటి, 2 హెడ్ ఆఫీస్ తో స్టార్ట్ అయింది మన కంపెనీ. అప్పుడున్న ప్రొడక్ట్స్ 2 నుంచి 10 ప్రొడక్ట్స్ మధ్యలోనే ఉండియండి, 2 లేదా 10 ప్రొడక్ట్స్ ఉండి అంతే. సో అలా 10 ప్రొడక్ట్స్ మినిమం తో స్టార్ట్ అయింది కంపెనీ. అప్పుడు కేవలం కంపెనీ 1000 మందిని, 2000 మందిని, 1,00,000 మందిని జాయిన్ చేయలే, 6గురికి మాత్రమే బిజినెస్ చెప్పింది. ఎంతమందికి అండి? 6 మెంబర్స్. ఈ రోజు వెస్టీజ్ లో మీరు జాయిన్ అయితే మిమ్మల్ని ఎంతమందికి చెప్పమంటున్నారు? 6గురు. సేమ్ వెస్టీజ్ కంపెనీ కూడా 6 మెంబర్స్ ఓన్లీ. అందుకే వెస్టీజ్ లెఫ్ట్ వేసుకో రైట్ వేసుకో కాదండి, మనకి యూని లెవెల్ ప్లాన్ అంటారు దీన్ని. సో ఒక 6 మెంబర్స్ కి చెప్పాలి. ఒక 6 మెంబర్స్ తో కంపెనీ స్టార్ట్ అయిందండి, డిస్ట్రిబ్యూటర్స్ తో. మరి కంపెనీ మొదటి సంవత్సరంలోనే 5 కోట్ల రూపాయలు బిజినెస్ చేసిందండి. మొదటి సంవత్సరంలోనే 5 కోట్ల బిజినెస్ చేసింది. సో మరి ఈ రోజు 2024కి వెళ్ళి మనం చూసుకుంటే, లాస్ట్ ఇయర్ కి 2 హెడ్ ఆఫీసులు ఈ రోజు ఇండియా మొత్తంలో 40కి పైగా ఉన్నాయండి హెడ్ ఆఫీసులు. ఆంధ్రప్రదేశ్ మొత్తానికి హెడ్ ఆఫీస్ ఎక్కడంటే మన వైజాగ్ లో ఉంది, విశాఖపట్నం అక్కేపల్లిలో. అలానే హైదరాబాద్ లో, తెలంగాణలో మనం చూస్తే, తెలంగాణలో హైదరాబాద్ లో మనం చూస్తే సికింద్రాబాద్ లో ఉందండి. అలాంటి హెడ్ ఆఫీసెస్ 40కి పైగా ఉన్నాయి ఆల్ ఓవర్ ఇండియాలో. మరి నెక్స్ట్ మన స్టాక్ పాయింట్స్ రాజమండ్రి, కాకినాడ, వైజాగ్, తుని, ఇలా ఇండియా మొత్తంలో ఉండేటువంటి వెస్టీజ్ మినీ డిఎల్సిపిస్ చూస్తే 4 నుంచి 5,000 స్టాక్ పాయింట్లు ఉన్నాయండి. సో అదే విధంగా అప్పుడు కంపెనీ కేవలం 2 ప్రొడక్ట్స్ వచ్చింది. మరి ఇప్పుడు ఎన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి నేను మీకు చూపించానండి, 350+ ప్రొడక్ట్స్ ఉన్నాయి. మరి అదే విధంగా అప్పుడు కంపెనీ కేవలం 6గురు చెప్పిన కంపెనీ, వాళ్ళే యూజ్ అండ్ రికమెండ్, అంటే కంపెనీ ఎక్కడ అడ్వర్టైజ్మెంట్ చేయలేదండి, ఎవరితో ప్రమోట్ చేయలేదు. 6గురికి ప్లాన్ చెప్పి మీకు నచ్చితే మీరు వాడండి, మీరు వాడి మీకు తెలిసిన వాళ్ళకి రిఫర్ చేయండి అండి. ఏంటండి? యూజ్ చేయండి, నచ్చితే రికమెండ్ చేయండి అండి. అలా 6గురి నుంచి బిజినెస్ మొదలై ఈరోజు 3 నుంచి 4 కోట్ల మంది వెస్టీజియన్స్ ఉన్నారండి.
సో అంత అద్భుతంగా మన కంపెనీ గ్రోత్ అయింది. ఆ రోజు 5 కోట్ల అయ్యే బిజినెస్ ఈ రోజు సంవత్సరానికి 2,500 నుంచి 3,000 కోట్ల టర్న్ ఓవర్ చేస్తుందండి. ఇంకా ప్రౌడ్ గా చెప్పుకోవచ్చు, మన ఆంధ్రప్రదేశ్ లోనే ఒక నెలకి 15 నుంచి 16 కోట్ల బిజినెస్ చేస్తుంది వెస్టీజ్ ప్రొడక్ట్. అంత అద్భుతమైనటువంటి ప్రొడక్ట్ అండి. సో మీరు కంపెనీ చూడొచ్చు, ఈ రోజు ఇండియాలోనే నెంబర్ 1 పొజిషన్ లో డైరెక్ట్ సెల్లింగ్ లో టాప్ లీడ్ లో నడుస్తుందండి. డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో నెంబర్ 1 పొజిషన్ లో ఉంటూ హెల్త్ అండ్ వెల్త్ ప్రతి ఒక్కరికి ఆరోగ్యము ఆదాయం అనే కాన్సెప్ట్ ఇచ్చుకుంటూ వెళ్తుంది. ఎటువంటి రూల్స్ లేవు, రెగ్యులేషన్స్ లేవు. వాడుకుంటూ ఉంటే ఆరోగ్యంగా ఉంటున్నారు, వాడి నలుగురికి వాడిచ్చగలిగితే డబ్బులు వస్తున్నాయి. సో అలాంటి బిజినెస్ ఇది. అందుకే ఈ రోజు మీకు ఇదొక అద్భుతమైనటువంటి విషయం అని చెప్పొచ్చండి. మన కంపెనీ ఇండియాలోనే మోస్ట్ ట్రస్టెడ్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ. అర్థమైందండి? సో ఈ మాట చిన్నది కాదు. ఇండియాలోనే ఉండేటువంటి డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో మోస్ట్ ఇండియన్ ట్రస్టెడ్ కంపెనీ ఏంటంటే వెస్టీజ్ అండి. ఇది నేను చెప్పలే, ఒక సంస్థ సర్వే చేసిందండి. 16,000 గంటలు ఎంతో 16,000 మందిని పెట్టి ఎంతమందినో పెట్టి పర్టికులర్ గా లేదు, మీరు దాన్ని ఎక్స్క్యూజ్ చేయండి నాకు. సో నెక్స్ట్ టైం నేను బాగా చెప్తాను మీకు దాని మీద. బట్ జరిగింది ఏంటంటే, ఒక సంస్థ 16,000 అవర్స్ ఆల్మోస్ట్ ఒక సర్వే చేస్తే ఇండియాలో ఉండే మోస్ట్ ట్రస్టెడ్ కంపెనీస్ లిస్ట్ లో, అంటే ఐ మీన్ కొన్ని కంపెనీస్ ఉన్నాయి, పానాసోనిక్ అని ఆ లిస్ట్ వచ్చిందండి, ఎల్జీ అని, సోనిక్ అని. సో సమ్ ఏవైతే కంపెనీస్ ఉన్నాయో చాలా రెగ్యులర్ ట్రెడిషనల్ కంపెనీస్ లిస్ట్ లో డైరెక్ట్ సెల్లింగ్ లో మోస్ట్ ట్రస్టెడ్ కంపెనీగా వెస్టీజ్ అని చెప్తున్నారటండి ఇండియన్ పీపుల్. అంటే వెస్టీజ్ అనే కంపెనీ ట్రస్టెడ్ అని ఇండియాలో చాలా మంది పీపుల్ చెప్తున్నారు. అందుకే ఇండియాస్ మోస్ట్ ట్రస్టెడ్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ వెస్టీజ్ అండి. అంత అద్భుతమైన కంపెనీ వెస్టీజ్ అనమాట అండి. సో మన ఈ రోజు చూసుకున్నట్లయితే, మన వెస్టీజ్ అనే కంపెనీ మేడ్ ఇన్ ఇండియన్ కంపెనీ అండి. ఆల్మోస్ట్ ఇండియాలో కాకుండా 7+ కంట్రీస్ లో ఉందండి. అంటే చూడండి, ఒక భారతీయుడిగా మేడ్ ఇన్ ఇండియన్ కంపెనీ అయినటువంటి మన వెస్టీజ్ కంపెనీ ఇతర దేశాల్లో 7 దేశాల్లో మనకి ఐవోరీ కాస్ట్, యుఏఈ, బహ్రెయిన్, బంగ్లాదేశ్, సౌదీ అరేబియా, ఓమన్, ఘనాలో కూడా మనకి వెస్టీజ్ స్టోర్స్ ఉన్నాయి. అక్కడ కూడా మన ప్రొడక్ట్స్ వాడుతున్నారండి. అంటే మనం తయారు చేసి మన ప్రొడక్ట్ ఇతర దేశాల్లో కూడా వాడుతున్నారంటే బికాస్ ప్రొడక్ట్ లో ఉండేటువంటి క్వాలిటీ అలా ఉంటుందండి. సో ఓకే అండి. సో నెక్స్ట్ చూసుకుంటే, ఇవన్నీ కూడా కంపెనీకి వచ్చినటువంటి అవార్డ్స్ అండ్ సర్టిఫికేషన్స్. ఇవన్నీ మీరు గూగుల్లో రీసెర్చ్ చేయొచ్చు. mywestige.com వెబ్సైట్ ఉందండి. www.mywestige.com వెబ్సైట్ ఉంది. సో mywestige.com లో వెళ్ళి ప్రతిదీ అండి హెవీ మంచి క్వాలిటీతో అక్కడ ఫొటోస్ ఉంటాయి, అన్ని ఉంటాయి. ఎవరైనా మంచి ఇన్ఫర్మేషన్ నేర్చుకోవాలి, తెలుసుకోవాలి అనుకుంటే అందులోకి వెళ్ళి కూడా మీరు ఇవన్నీ రీసెర్చ్ చేయొచ్చు అనమాట అండి. సో మనం నెక్స్ట్ చూసుకుంటే, మరి వెస్టీజ్ లో నేను చెప్పాను మీడియా ఆటలకు పోయే 60-70% బయట మార్కెట్ లో మన వెస్టీజ్ కంపెనీలో 60-70% ఏదైతే ఉందో మీడియా ఆటలకు పోయేది, ఆ డబ్బుని 9 రకాల ఆదాయాల రూపంలో మనకి ఇస్తారని చెప్పాను. మరి ఆ 9 వేస్ ఆఫ్ ఇన్కమ్ ఏంటంటే ఇక్కడ మేము చూపించిందండి. అందులో మొదటిది 10-20% కాదండి, ఇప్పుడు పెంచారు. 10-30% డిస్కౌంట్ ఇస్తుంది. 5-16% మనకి అక్యూములేటివ్ పర్ఫార్మెన్స్ బోనస్ ఇస్తున్నారు. 15% డైరెక్టర్ బోనస్ ఇస్తున్నారు. 3% టీమ్ బిల్డింగ్ బోనస్, 18% లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్ ఇస్తున్నారు. 3% ట్రావెల్ ఫండ్, 5% కార్ ఫండ్, 3% హౌస్ ఫండ్, 2% ఎలైట్ క్లబ్ బోనస్ అనేది ఇస్తున్నారండి. మరి ఇవన్నీ కూడా వెస్టీజ్ కంపెనీ యొక్క బిజినెస్ ప్లాన్ అండి. జస్ట్ ఇవన్నీ నేను నా ఇంట్లో కొనుక్కుంటూ నేను కూర్చుంటే ఇవన్నీ వచ్చేస్తాయి రావు ఫ్రెండ్స్. జస్ట్ మనం ఏంటంటే వాడుకుంటూ ఉంటే కొన్ని బెనిఫిట్స్ ఇస్తుంది కంపెనీ, అండ్ మంచి క్వాలిటీ ప్రొడక్ట్స్ ఇస్తుంది. ఒకవేళ మీకు నచ్చింది, ఈ ప్రొడక్ట్ హ్యాపీగా వాడుకుంటున్నారు, యూజ్ చేసుకుంటున్నారు, మీకు నచ్చింది, మీకులా కస్టమర్స్ అంటే ప్రొడక్ట్ యూజ్ చేసే కస్టమర్స్ ని మీ ద్వారా మీరు పెంచుకొని బిజినెస్ కంపెనీకి ఇస్తే, కంపెనీకి మీరు ఇచ్చినటువంటి టర్న్ ఓవర్ నుంచి మీకు అయితే ఇన్కమ్ అనేది ఇస్తుందండి ఒక బిజినెస్ ప్లాన్ ప్రకారం. మరి ఇందులో మనం ఫస్ట్ కస్టమర్ గా ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలి, లేదా బిజినెస్ చేయాలన్నా, అంటే ఎవరైనా బిజినెస్ చేయాలన్నా కస్టమర్ గా రావాలన్నా వెస్టీజ్ లో ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే, వెస్టీజ్ లో ఒక ఐడి అనేది క్రియేట్ చేసుకోవాలండి. మరి వెస్టీజ్ లో ఒక ఐడి అంటే ఏంటంటే ఇండివిజువల్ డిస్ట్రిబ్యూటర్ ఐడి అంటాను నేను. సో ఐఓబి ఇండివిజువల్ బిజినెస్ ఓనర్ అంటారు. మరి అది ఏదైతే ఉందో అది మనం చేసుకోవాలంటే ఈ ఐడి మనం చూసుకుంటే వెస్టీజ్ లో ఎటువంటి పే చేయాల్సిన అవసరం లేదు. ₹1 జాయినింగ్ ఫీజు కానీ రెన్యూవల్ కానీ ఏమీ ఉండదండి. ఫ్రీగా ఐడి క్రియేట్ చేసుకోవచ్చు. ఈ వెస్టీజ్ డిస్ట్రిబ్యూటర్ అనే ఐడి అనేది 100% ఫ్రీగా ఉంటుంది. దీనికి ఏదో ఒక ప్రూఫ్ కావాలి లీడర్స్. అంటే లీడర్స్ మీన్స్ చూస్తే ఎనీ ఐడి ప్రూఫ్, అంటే ఓటర్ ఐడి కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, పాస్పోర్ట్ కానీ, ఆధార్ కార్డ్ కానీ ఏదో ఒక ప్రూఫ్ కావాలండి. సో అదే విధంగా ఒక మొబైల్ నెంబర్ మనం తీసుకోవాలి. సో అదే విధంగా ఒక నామినీ నేమ్ ఇవ్వాలి. సో ఈ 3 ఎవరైతే మనం ఇస్తారో, అంటే మీకు బిజినెస్ ప్లాన్ ఎవరైతే షేర్ చేస్తారో, ఎవరైతే వెస్టీజ్ కోసం చెప్పారో వాళ్ళకి మీరు ఈ 3 అయితే ఇవ్వగలిగితే గనక, సో మీకైతే 5 నిమిషాల్లో ఐడి అనేది
క్రియేట్ చేసేస్తారండి. మరి ఎప్పుడైతే వెస్టీజ్ ఐడి క్రియేట్ అయిందో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ 8 నెంబర్ల ఐడి నెంబర్, డిస్ట్రిబ్యూటర్ ఐడి నెంబర్ వస్తుంది. అదేవిధంగా ఒక పాస్వర్డ్ కూడా వస్తుందండి. ఈ ఐడి నెంబర్ అండ్ పాస్వర్డ్ ద్వారా వెస్టీజ్ ప్లే స్టోర్ లో యాప్ ఉంటుంది. ఆ యాప్ లో లాగిన్ చేసుకొని ఎనీ డీటెయిల్ మనం చూడొచ్చండి. ప్రొడక్ట్ బెనిఫిట్స్ A to Z అనేది మనం వెస్టీజ్ యాప్ లో చూసుకోవచ్చు. అదే విధంగా ఎప్పుడైతే మన ఇంటికి కావాల్సిన వస్తువులు మనం నెల నెల కొనుక్కుంటే ఒక 30 పాయింట్స్ ప్లస్ మన ఐడిలో యాడ్ అవుతాయి. అంటే ఒక 1000 రూపీస్ లేదా 1200 అంటే 1000 నుంచి 1200 రూపాయల ప్రొడక్ట్ మనం ఎప్పుడైతే కొనుక్కుంటామో ఆ 30 పాయింట్లు మన పేరు మీద ఎప్పుడైతే యాడ్ అవుతాయో సో వెంటనే ఆ ఐడి అనేది లైఫ్ లాంగ్, ఐ మీన్ 3 ఇయర్స్ వరకు కూడా 3 జనరేషన్స్ వరకు కూడా యాక్టివేట్ అయినట్టు అనమాట అండి. సో ఆ విధంగా లైఫ్ లాంగ్ యాక్టివేషన్ అయిపోతుంది. సో నెక్స్ట్ ఈ ఐడి ద్వారా మనకి 3 జనరేషన్స్ వరకు డూప్లికేషన్ అవుతుందండి. అంటే ఈ రోజు నేను, నా తర్వాత ఆ తర్వాత 3 తరాలు, మన తర్వాత 3 తరాల వరకు ఈ ఐడి అనేది చేసుకోవచ్చండి. సో నెక్స్ట్ చూసుకుంటే మనం ఈ కంపెనీలో నాకు బాగా నచ్చే విషయం, కొనుక్కుంటూ ఉన్నా కూడా ఈ కంపెనీలో ఆల్మోస్ట్ ప్రతి ప్రొడక్ట్ యొక్క ప్రైస్ రేంజ్ అంటే ఎంఆర్పి ప్రైస్ లో 50 to 60% అంటే ఒక 100 రూపాయల వస్తువులో 50 నుంచి 60 రూపాయల వరకు బెనిఫిట్స్ 4 రకాల కస్టమర్ బెనిఫిట్స్ రూపంలో తీసుకోవచ్చండి. అందులో మొదటిది ఏంటంటే ప్రతి ప్రొడక్ట్ మీద 10 to 30% డిస్కౌంట్ ఇస్తారండి. ఇక్కడ నేను క్లియర్ గా రాశాను. ప్రతి వెస్టీజ్ ప్రొడక్ట్ ఎంఆర్పి అంటే వస్తువు మీద ఉండే ప్రైజ్ ని ఎంఆర్పి అంటారండి. సో ఈ ఎంఆర్పి పై 10 నుంచి 30% స్పాట్ లో డిస్కౌంట్ ఇస్తారండి, కేవలం ఐడి క్రియేట్ చేసుకొని కొనుక్కోవడం వల్ల. సో సెకండ్ వన్ 5 నుంచి 16% క్యాష్ బ్యాక్ ఇస్తారు. ఈ క్యాష్ బ్యాక్ అనేది పీవీని ఆధారం చేసుకొని ఇస్తారు. పీవీ అంటే పాయింట్ వాల్యూ అండి. ఈ పాయింట్లు అనేది మనం కొనుక్కునే వస్తువులు ప్రైస్ బట్టి వస్తుంది. ఉదాహరణగా ఒక 100 రూపాయల వస్తువులు మనం కొనుక్కుంటే 2 నుంచి 3 పాయింట్లు వస్తాయి. అంటే యావరేజ్ 35 రూపాయలకు ఒక పాయింట్ అయితే మనకి రావడం జరుగుతుంది అనమాట అండి. సో మనం అదే విధంగా చూసుకుంటే ఎవ్రీ మంత్ 10% ఎక్స్ట్రాగా ఫ్రీ ప్రొడక్ట్స్ ఇస్తారు. ప్రతి నెల 2 నుంచి 18వ తారీఖు లోపల మాత్రమే ఇస్తారండి. సో అదే విధంగా కన్సిస్టెన్సీ ఆఫర్స్ అనేది ఉంటుంది. ఇది ప్రతి నెల 2వ తేదీ నుంచి 14వ తేదీ వరకు ఉంటుంది. ఈ ఆఫర్ లో మనం చూస్తే 60 పీవీ అంటే ఒక 1800 నుంచి 2400 రూపాయలు ప్రొడక్ట్స్ అండి. వెస్టీజ్ ప్రొడక్ట్స్ 4 నెలలు వరుసగా మనం 2వ తారీఖు నుంచి 14వ తారీఖు లోపల కొనుగోలు చేయడం ద్వారా 5వ నెలలో మనం కొనుక్కోకుండానే 1750 రూపాయలు ఎంఆర్పి విలువ గల, ఎంఆర్పి అంటే చెప్పాను కదండి ప్రొడక్ట్ మీద ఉండే ప్రైస్ వాల్యూ, అది 1750 రూపాయలు ఎంఆర్పి విలువ గల ప్రొడక్ట్స్ అయితే ఉచితంగా లభిస్తాయండి. సో అదే విధంగా లేదు అంటే ఎక్కువ ఒక 100 పీవీ అంటే ఒక 3000 రూపాయల నుంచి 3500 రూపాయల వస్తువులు 4 నెలలు వరుసగా మనం కొనుగోలు చేయడం ద్వారా 5వ నెలలో మనకి 3600 రూపాయలు ఎంఆర్పి గల ప్రొడక్ట్స్ అయితే మనకి పూర్తిగా ఫ్రీగా రావడం అయితే జరుగుతుందండి. సో మనం వీటి మీద ఇంకా డీటెయిల్ గా చెప్పడానికి నేను ఇంకొంచెం ముందుకు వెళ్ళి చెప్తాను మీకు. సో ఇంకొంచెం ముందుకు వెళ్తే కనుక మనం ఫస్ట్ ది సేవింగ్ ఆన్ కన్జంప్షన్ అంటారండి. ప్రతి ప్రొడక్ట్ మీద 10 to 30% డిస్కౌంట్ అంటారు. అంటే ఏ విధంగా ఇస్తారు అంటే సేవింగ్ ఆన్ కన్జంప్షన్ అనేది ప్రతి వస్తువుకి వెస్టీజ్ లో 2 ప్రైజెస్ ఉంటాయండి. ఒకటి కాదండి, 2 ఉంటాయి. మొదటి ప్రైస్ ఎంఆర్పి, ఇది మనందరికీ తెలిసిందే. ఎంఆర్పి అంటే మార్కెట్ రిటైల్ ప్రైస్ ఉంటుంది. సో ఇది ఏదైతే ఉందో మన ఎంఆర్పి అనేది ఒక ప్రొడక్ట్ మీద ఒక 130 రూపాయలు ఉంది అంటే గనక వెస్టీజ్ లో ఎప్పుడైతే ఐడి తీసుకున్నామో మనం డిస్ట్రిబ్యూటర్ గా అవుతాం. మరి ఇలాంటి డిస్ట్రిబ్యూటర్లందరికీ డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ అనేది ఉంటుంది. ఉదాహరణకి ఒక ప్రొడక్ట్ ఎంఆర్పి 130 రూపాయలు ఉంటే ఆ ప్రొడక్ట్ మీకు డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ 100 రూపాయలకి వస్తుంది. సో మీకు వచ్చిన సేవింగ్ నే 30 రూపాయలు అంటారు. దీన్నే సేవింగ్ ఆన్ కన్జంప్షన్ అంటారండి 30 రూపాయలని, లేదా డిస్కౌంట్ అంటారు మన అందరికి అర్థమయ్యే లాంగ్వేజ్ చెప్పాలంటే. సో అంటే ఉదాహరణకి ఇంకా మీకు బాగా వివరిస్తే మన టూత్ పేస్ట్ ఉందండి వెస్టీజ్ లో 90 రూపాయలు ఎంఆర్పి ఉంది, 100 గ్రామ్స్ టూత్ పేస్ట్. ఎప్పుడైతే ఐడి క్రియేట్ చేసుకుంటామో డిస్ట్రిబ్యూటర్ ఐడి మనకి 63 రూపాయలకే వస్తుందండి. ఆల్ ఓవర్ ఇండియాలో ఏ వెస్టీజ్ స్టోర్ లో కొన్నా 63 రూపాయలకే వస్తుంది. సో అదే విధంగా ఒక సోప్ ఉంది, మనకి 63 రూపీస్ ఎంఆర్పి ఉంటుంది. బట్ ఇండియాలో ఏ వెస్టీజ్ స్టోర్ కి మనం ఐడి క్రియేట్ చేసుకొని కొనుక్కున్నా మనకి 44 రూపాయలకి లభిస్తుంది. సో ఈ విధంగా ప్రతి ప్రొడక్ట్ మీద వచ్చే డిస్కౌంట్ నే సేవింగ్ ఆన్ కన్జంప్షన్ అంటారు. ఇది ప్రతి ప్రొడక్ట్ మీద ఉండే ప్రైజ్ లో, దాని యొక్క ప్రైజ్ లో 10% మినిమం నుంచి 30% వరకు మనకి డిస్కౌంట్ అయితే రావడం జరుగుతుందండి. ప్రొడక్ట్ బట్టి మారుతుందండి. బట్ మినిమం 10%, మాక్సిమం 30% వరకు మనకి డిస్కౌంట్ అయితే వస్తుంది.
మరి ఈ ప్రోడక్ట్లు కొనుక్కోవడం వల్ల మనకి పీవీస్ కూడా వస్తాయి. అంటే ఉదాహరణగా ఒక పేస్ట్ 90 రూపాయలు 63 రూపాయలు పెట్టి కొనుక్కున్నాం. మనకి పేస్ట్ 63 రూపాయలు పెట్టి కొనుక్కున్నందుకు 1.75 పీవీలు వస్తాయండి. పీవీ అంటే పాయింట్ వాల్యూ. అలానే సోప్ కొనుక్కున్నందుకు 0.86 పీవీలు వస్తాయండి. ఈ పీవీలు అంటే ఏంటి అంటే ఈ పీవీలని అంటే ఈ పీవీలని బేస్ చేసుకొని మనకి నెల నెల క్యాష్ బ్యాక్ అనేది ఇస్తారు. సో ఈ క్యాష్ బ్యాక్ నే మన వెస్టీజ్ కంపెనీ అక్యుములేటివ్ పర్ఫార్మెన్స్ బోనస్ అంటారు. ఈజీగా చెప్పాలి అంటే క్యాష్ బ్యాక్ నెలంతా మనం కొనుక్కునే వస్తువులకి వచ్చే నెల ఆ తర్వాత వచ్చే నెల 10వ తారీఖున మన బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు వస్తాయండి. సో ఇది ఏ విధంగా వస్తుంది అంటే ఈ అక్యుములేటివ్ పర్ఫార్మెన్స్ బోనస్ అనేది 4 లెవెల్స్ లో ఉంటుంది. ఈ లెవెల్స్ తెలుసుకునే ముందు మనం తెలుసుకోవాల్సింది పీవీ, పాయింట్ వాల్యూ. ఒక పాయింట్ వాల్యూ అంటే ఎలా అంటే ఒక 30 రూపాయల నుంచి 35 రూపాయలు మనం కొనుక్కున్నప్పుడల్లా మన కంపెనీ అయితే మనకి ఒక పాయింట్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. మనం చూసుకున్నట్లయితే ఒక పీవీ అంటే మనకి ఒక 30 నుంచి 35 రూపాయలు కొంటే ఒక పీవీ ఎలా వస్తుందో, సో ఒక పీవీ మనకి యాడ్ అయింది అంటే 18 బీవీలు కూడా యాడ్ అయినట్టు. అంటే 30 నుంచి 35 రూపాయలు కొంటే ఒక పీవీ వచ్చింది అంటే అలానే ఒక పీవీ మనకు ఉంది అంటే 18 బీవీలు ఉన్నట్టే అండి. అందుకే ఇక్కడ రాసాను చూడండి, 1 పీవీ ఈజ్ ఈక్వల్ టు 30 రూపీస్ నుంచి 35 రూపీస్. యాజ్ టైం అదే విధంగా ఒక పీవీ ఈజ్ ఈక్వల్ టు 18 బీవీ. బీవీ అంటే బిజినెస్ వాల్యూ, పీవీ అంటే పాయింట్ వాల్యూ. సో ఈ బీవీ అనేది మనకు అంత అవసరం లేదు, బట్ ఫార్ములాలో కావాలి కాబట్టి మీకు చెప్పాను అనమాట. ఓకే అండి. సో ఇక్కడ మనకి వెస్టీజ్ కంపెనీలో 4 లెవెల్స్ ఉంటాయండి. అందులో మనం చూస్తే ఫస్ట్ది ఒక పాయింట్ నుంచి స్టార్ట్ అయిన మొదటి రోజు నుంచే మనం 5% లో ఉంటాం. ఒక పాయింట్ నుంచి 599 పాయింట్స్ ఉన్నంత వరకు కూడా మనం ఉండే లెవెల్ 5%. అప్పుడు మనని డిస్ట్రిబ్యూటర్ అని పిలుస్తారండి. ఎప్పుడైతే 600 పాయింట్లు రీచ్ అవుతామో 2399 పాయింట్లు ఉన్నంత వరకు, అంటే 600 పాయింట్లు రీచ్ అయిన కాడి నుంచి 2399 పాయింట్లు ఉన్నంత వరకు కూడా మనం 8% సీనియర్ డిస్ట్రిబ్యూటర్ అంటారు అనమాట అండి. 1 minute. సో అంటారు. సరే నెక్స్ట్ 2400 పాయింట్లు ఎప్పుడైతే రీచ్ అవుతామో సో అప్పుడు మనకి 12% అసిస్టెంట్ క్రౌన్ డైరెక్టర్ అంటారు, అసిస్టెంట్ డైరెక్టర్ అంటారు. సో అదే విధంగా ఎప్పుడైతే 5500 పాయింట్లు కంప్లీట్ అవుతాయో ఆ తర్వాత ఎన్ని పీవీస్ వచ్చినా కూడా ఫైనల్ స్టేజ్ అండి 1 minute. సో ఆ తర్వాత మనకి 5500 పీవీస్ దాటిన తర్వాత మనకి 16% అంటారు బ్రోంజ్ డైరెక్టర్ అండి. సో ఈ విధంగా వెస్టీజ్ కంపెనీలో మనకి 4 లెవెల్స్ ఉంటాయి. సో మళ్ళీ నేను రిపీట్ చేస్తున్నాను, ఒక పాయింట్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతామో సో అప్పుడు మనం 5% లో ఉంటామండి డిస్ట్రిబ్యూటర్ గా. 600 పాయింట్లు కంప్లీట్ అయిన తర్వాత నుంచి సీనియర్ డిస్ట్రిబ్యూటర్ 8% అవుతాం. 2400 పాయింట్లు కంప్లీట్ అయితే అసిస్టెంట్ డైరెక్టర్ 12% లో ఉంటాం. 5500 పాయింట్లు కంప్లీట్ అయిన తర్వాత నుంచి 16% అనే లెవెల్ బ్రోంజ్ డైరెక్టర్ అనే లెవెల్లో మనం ఉంటాయండి. సో ఈ 4 లెవెల్స్ వల్ల మనకు వచ్చే బెనిఫిట్ ఏంటి, కొత్త వాళ్ళకి ఇప్పుడే కన్ఫ్యూజ్ అవుతుంది ఏంటి బెనిఫిట్స్ ఏంటి లెవెల్ అంటే ఏం కాదండి, మనం ప్రొడక్ట్లు కొనుక్కున్న పాయింట్లు వచ్చినాయి, ఆ పాయింట్లు పెరుగుతూ పెరుగుతూ వెళ్ళే కొద్దీ ఆ లెవెల్ పెరుగుతూ వెళ్తది. ఆ లెవెల్ పెరగడం వల్ల మన కంపెనీలో మనం కొనుక్కునే వస్తువులకి ఇచ్చే క్యాష్ బ్యాక్ పెరుగుతుంది. ఎలా అంటే ఇక్కడ మీరు చూడొచ్చు, మన క్యాష్ బ్యాక్ అనేది చాలా ఈజీగా కౌంట్ చేసుకోవచ్చు. మన కంపెనీ ప్రతి నెల 2వ తారీఖు మొదలుపెట్టి ఆ నెలాఖరు వరకు కొనుక్కున్న పాయింట్లు ఏవైతే ఉన్నాయో ఆ నెలంతా కొన్న పాయింట్స్ కలిపి ఆపై నెక్స్ట్ మంత్ 10వ తారీఖున మనకి ఇస్తారు. సో ఇవి ఎలా ఇస్తారు అంటే 1 మంత్ మనం మొత్తం కలిపి ఎంత కొన్నాం పాయింట్స్ ఇంటూ మనం ఏ పర్సంటేజ్ లో ఉన్నాం 5%, 8%, 12, 16 ఏ లెవెల్లో ఉన్నాము చూసి మనం కొన్న పాయింట్లు మనం ఉన్న లెవెల్ ఇంటూ 18 అంటే బీవీ అండి. 18 చేస్తే మనకు వచ్చే క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. మరి మీకు ఎగ్జాంపుల్ గా వివరించాలి అంటే ఒక 100 పీవీ కొత్తగా జాయిన్ అయిన వ్యక్తి ఒక 100 పీవీ పర్చేస్ చేస్తే తను 5% లో ఉంటాడు కాబట్టి 100 పీవీ ఇంటూ 5% ఇంటూ 18 ఈజ్ ఈక్వల్ టు 90 రూపీస్ వస్తాయి. అంటే ఒక 3000 రూపాయలు 3100 రూపాయలు పెట్టి ఒక వస్తువులు కొనుక్కుంటే ఒక 100 పాయింట్లు వచ్చేటట్టుగా ఒక 5% లో ఉన్న వ్యక్తి తనకు వచ్చేది ఎంత అండి 90 రూపీస్ 90 రూపాయలు వస్తుంది. అంటే ఇంకా ఈజీగా చెప్పాలంటే మీరు 5% అనే లెవెల్లో ఉంటే కొనే ప్రతి ఒక్క పాయింట్ కి 90 పైసలు రిటర్న్ వస్తుంది అని అర్థం. ఓకేనండి. సో అలానే నెక్స్ట్ చూసుకుంటే అదే 100 పీవీ 8% లో ఉన్న వ్యక్తి కొంటే 144 రూపాయలు వచ్చింది. అంటే ఒక 8% లో ఉన్న వ్యక్తి కొనే ప్రతి ఒక్క పాయింట్ కి ₹44 వస్తుంది. సో అలానే మనం నెక్స్ట్ చూసుకుంటే 12% లో ఉన్న వ్యక్తి 100 పీవీ కొంటే
16 పైసలు ఒక్కొక్క పాయింట్ కి, 100 పీవీకి 216 రూపాయలు వస్తుంది. అదే 16% లో ఉంటే 288 రూపాయలు వస్తుందండి. అంటే ఒక్కొక్క పాయింట్ కి ₹2.88 వస్తుంది. అంటే ఎందుకు మీకు ఇంత అలా వివరిస్తున్నాను అంటే, సార్ నేను ఈ నెల ఇంత కొనుక్కున్నాను నాకు ఎంత వస్తుందని మీరు మీ అప్లైని అడగాల్సిన అవసరం లేదండి. ఈ ఫార్ములా మీరు తెలుసుకుంటే చాలు. సార్ నాకు ఫార్ములా కూడా రాదు, జస్ట్ ఏం లేదు, నేను చెప్పాను చూసారా ఇక్కడ 5% లో ఉన్న వాళ్ళకి 90 పైసలు, 8% లో ఉన్న వాళ్ళకి ₹1.44, 12% లో ఉన్న వాళ్ళకి ₹2.16, 16% లో ఉన్న వాళ్ళకి ₹2.88. ఈ విధంగా మనం లెక్కేసుకోవచ్చు. మీరు ఎన్ని పాయింట్లు కొన్నారో మన వెస్టీజ్ యాప్ లో చూపిస్తుంది. అది యాడ్ చేసి దాన్ని ఇంటూ చేసి కాలిక్యులేటర్ లో మనం ఉన్న లెవెల్ బట్టి ఆ అమౌంట్ కొట్టుకుంటే ఈజ్ ఈక్వల్ టు చేస్తే మనం ఎంత కొంటున్నామో మనకి ఎంత క్యాష్ బ్యాక్ వస్తుందో కూడా తెలిసిపోతుందండి. సో ఈ విధంగా మనకి ఎవ్రీ మంత్ డిస్కౌంట్ వస్తుంది, నెక్స్ట్ క్యాష్ బ్యాక్ వస్తుంది. దీంతో పాటు మన కంపెనీలో ఎడిషనల్ అడ్వాంటేజెస్ ఉంటాయండి. అదేంటంటే ఫాస్ట్ స్టార్ట్ 8% అనే లెవెల్ అండ్ ఫాస్ట్ స్టార్ట్ డైరెక్టర్ అనే లెవెల్. సో వీటి కోసం మీకు మళ్ళీ ఈ సెక్షన్ ఎండింగ్ లో నేను మళ్ళీ వివరిస్తానండి. సో మామూలుగా అంటే ఒక పర్సన్ మనకి 600 పీవీ చేస్తేనే 8% అవుతారని చెప్పాం. బట్ ఎవరైతే సింగిల్ మంత్ లో 300 పీవీ చేస్తారో ఆయన కూడా ఫాస్ట్ స్టార్ట్ 8% అనే లెవెల్కి వస్తారు. సో అదే విధంగా 5,800 పాయింట్లు దాటితే 16% అంటారు. కానీ ఎవరైతే ఒకే నెలలో 4,800 పీవీలు చేస్తారో వాళ్ళని కూడా ఫాస్ట్ స్టార్ట్ డైరెక్టర్ లేదా 16% అన్ని కూడా మనకి పిలుస్తారు. వీటి మీద నేను మళ్ళీ సెక్షన్ ఎండింగ్ లో చెప్తానండి మీకు. సో అదే విధంగా మరి ఈ మంత్ మనకి మంచి మంచి ఆఫర్స్ ఉన్నాయి. ఎవ్రీ మంత్ మన కంపెనీ 2nd to 18th ఆఫర్స్ ఇస్తుంది. సో మరి ఈ మంత్ ఆఫర్ ఏంటి అంటే గనక కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి ఇచ్చినటువంటి ఆఫర్ అండి ఇది. సో ఈ ఆఫర్ అనేది ఈ మంత్ 2nd నుంచి, ఈ మంత్ నవంబర్ 2nd 2025 నుంచి ఈ బిజినెస్ మంత్ ఎండింగ్ అంటే నెక్స్ట్ మంత్ 1వ తారీఖు రాత్రి 12 గంటల వరకు ఉంటుందండి. అంటే డిసెంబర్ 1వ తారీఖు రాత్రి 12 గంటల వరకు ఈ ఆఫర్ ఉంటుంది. ఈ ఆఫర్ ఎవరికి అంటే ఫస్ట్ ఇన్వాయిస్ ఆఫ్టర్ జాయినింగ్, అంటే ఎవరైతే కొత్తగా జాయిన్ అవుతారో ఫస్ట్ గా ఇప్పుడే ఐడి చేస్తాం ఏమి కొనుక్కోలేదంటారో వాళ్ళకి మాత్రమే ఈ ఆఫర్ చెందుతుంది. ఐడి చేసాం ఒక సోప్ కొన్నా కూడా ఈ ఆఫర్ చెందు. ఫస్ట్ పర్చేస్ అండి, ఫస్ట్ ఇన్వాయిస్ ఆఫ్టర్ జాయినింగ్ అంటే అర్థం ఏంటండి, ఫస్ట్ పర్చేస్ ఐడి చేస్తాం ఏమీ కొనుక్కోలేదు ఫస్ట్ కొంటున్నాం అనే దానికి ఈ ఆఫర్. ఎవరైతే ఐడి చేసిన వెంటనే ఫస్ట్ పర్చేస్ 1,800 రూపాయలు దాటి కొనుక్కుంటారో వాళ్ళకి ఈ కెరటిన్ షూటింగ్ షాంపూ అనే ఒక షాంపూ అనేది ఫ్రీగా ఇస్తారండి. సో మరి ఈ షాంపూ వద్దనుకుంటే కనుక 180 రూపాయలు ఓచర్ అనేది మనం తీసుకోవచ్చు. షాంపూ వద్దు అనుకుంటే ఓచర్ ఇవ్వండి సార్ అంటే ఓచర్ ఇస్తారు. ఓచర్ మన యాప్ లో యాడ్ అవుతుంది, దానికి వేరే ప్రొడక్ట్స్ అన్న మనం కొనుక్కోవచ్చు అనమాట. లేదు జాయిన్ అయిన వెంటనే 1,800కి డబల్ 3,600 రూపాయలు కనుక కొనుక్కోగలిగితే 2 షాంపూస్ తీసుకొచ్చండి. అదే 7,200 రూపాయలు అంటే తీసుకుంటే కనుక 4 షాంపూలు కూడా తీసుకోవచ్చు. సో అంటే 1,800కి ఒక షాంపూ వస్తుంది. ఫస్ట్ టైం మాత్రమే కొనుక్కోవాలండి. సో ఫస్ట్ టైం 1,800 కొంటే ఒక షాంపూ వస్తుంది. ఫస్ట్ టైమే 3,600 కొంటే డబల్ 2 షాంపూస్ కూడా మనం తీసుకోవచ్చు అనమాట అండి. సో ఇలా మనకైతే గనక ఈ ఆఫర్ అయితే ఉంటుందండి. ఇది మంత్ స్టార్టింగ్ నవంబర్ 2nd నుంచి నెక్స్ట్ మంత్ 1వ తారీఖు రాత్రి 12 గంటల వరకు ఉంటుంది. ఇది కొత్త వాళ్ళకి మాత్రమే, ఫస్ట్ టైం కొన్న వాళ్ళకి మాత్రమే అండి. ఓకేనండి. సో అలానే నెక్స్ట్ మనం చూసుకుంటే మనకి ఈ ఆఫర్ కూడా చాలా మంది ఇష్టపడ్డారు. సో దీన్ని స్పెషల్ రీపర్చేస్ స్కీమ్ అంటారు. ఇది 2nd నవంబర్ నుంచి అంటిల్ స్టాక్ లాస్ట్, అంటే అర్థమైందండి. స్టాక్ లాస్ట్ అంటే ఎప్పుడు వరకు ఆ జార్ పెట్టారు కదండి, హీటర్ ఏదైతే పెట్టారో ఎలక్ట్రిక్ కెటిల్ అనేది, సో ఈ ప్రోడక్ట్ ఎప్పుడు దాకా అయితే ఉంటుందో అప్పుడు వరకు మాత్రమే ఆఫర్ ఉంటుంది అని అర్థం. అంటే 2nd స్టార్ట్ అయింది, థర్డ్ కి ఈ ప్యూరిఫైర్స్ అయిపోయి అంటే ఈ ప్రోడక్ట్ అయిపోయి ఉంటే మనకి ఇక్కడ డిస్ప్లేలో ఉన్న ప్రోడక్ట్ ఏదైతే ఉందో ఎలక్ట్రికల్ ఇది, సో ఎలక్ట్రిక్ కెటిల్ అనేది, సో అప్పుడే మనకి అయిపోతాయి. కానీ ఎప్పుడు వరకు చివరి దాకా ఉందో అప్పుడు దాకా ఉంటుంది. ఒకవేళ నెలాఖరు వరకు స్టాక్ ఉన్నాయి అనుకోండి ఈ ప్రొడక్ట్, అప్పుడు వరకు ఈ ఆఫర్ ఉంటుంది. మరి ఈ ఆఫర్ అనేది చూస్తే ఏంటంటే క్లియర్ గా ఈ పైన మీరు గమనించండి, మిస్టర్ ఆఫ్ మిలాన్, వెలినో, స్కిన్ ఫార్ములా, ఈ ప్రొడక్ట్లు అంటే ఈ కేటగిరీస్ లో ఉండేటువంటి ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో బై ప్రొడక్ట్స్ ఇక్కడ రాస్తాను చూడండి, బై ప్రొడక్ట్స్ వర్త్ 3,200 3,200 లేదా ఎక్కువ కొనుక్కోవాలి. ఎందులో కొనుక్కోవాలంటే మిస్టర్ ఆఫ్ మిలాన్, వెలినో, స్కిన్ ఫార్ములా 9 ఈ 3 కేటగిరీల్లో ఉన్న ప్రొడక్ట్స్ మాత్రమే 3,200 రూపాయలు దాటి ఒకేసారి కొనుక్కుంటే
వాళ్ళకి ఈ ప్రొడక్ట్ ఏదైతే ఉందో మనకి దీన్ని ఆన్లైన్ లో నేను ప్రైస్ చేశానండి. సో ఎలక్ట్రిక్ కటర్ అనేది మనం చూస్తే ఆల్మోస్ట్ 600-700 రూపాయలు ఉంది. అలాంటి ప్రొడక్ట్ జస్ట్ 139 రూపాయలకి మనకి ఇస్తారు. సో ఇది ఆఫర్ అండి. సో ఎవరికైతే స్కిన్ కేర్ ప్రొడక్ట్స్, వెళ్ళిన ప్రొడక్ట్స్, స్కిన్ ఫార్మా 9 ప్రొడక్ట్స్ అవసరం అవుతాయో వాళ్ళు ఈ ఆఫర్ అయితే యూస్ చేసుకోండి. చాలా మంచి ఆఫర్ అండి ఇది. ఓకేనండి. సో అలానే స్పెషల్ బై 1 గెట్ 2 ఫ్రీ ఉందండి. సో మరి ఇది కూడా మన స్టాక్ పాయింట్స్ లో అవైలబిలిటీ బట్టి అడగండి. సో ఈ పోస్టర్ చూపించి ఎవరైనా కూడా, అంటే ఈ ఆఫర్ కూడా మనకి స్టాక్ ఎప్పుడు దాకా లాస్ట్ వరకు ఉంటాయి అప్పుడు వరకు ఇచ్చారు ఈ పెన్సిల్స్ అయితే. సో మరి మీరు నియర్ బై లో ఉన్న స్టాక్ పాయింట్ ఎక్కడికైతే వెళ్తారో ప్రోడక్ట్ కొనుక్కోవడానికి, అక్కడికి వెళ్ళి మీరు ఈ పోస్టర్ చూపించండి. సో మన వెస్టీజ్ యాప్ లో కూడా ఉంటుంది. ఈ పోస్టర్ చూపించి ఉన్నాయి అంటే కనుక మీరు బిల్ చేయించుకోండి. సో ఇందులో ఏం చెప్తున్నారు అంటే బై 1 గెట్ 2 ఫ్రీ. ఒక్క పెన్సిల్ మీరు కొనుక్కుంటే వెస్టీజ్ స్టాక్ పాయింట్ కి వెళ్ళి, సో అక్కడ ఇలాంటి పెన్సిల్స్ 2 ఇస్తారటండి. స్కిన్ కేర్ ప్రొడక్ట్స్, మిస్టర్ ఆఫ్ మిలాన్ ప్రొడక్ట్స్. సో మంచి ఆఫర్ ఇది కూడా, గ్రాప్ చేసుకోండి. సో కాకపోతే మనకుండే నియర్ బై స్టాక్ పాయింట్స్ లో ఆ ప్రోడక్ట్ ఉందో లేదో కూడా మీరు చూసుకోండి. చూసుకొని దాన్ని బట్టి తీసుకోండి లీడర్స్. సో అలానే వెలినా ప్రొడక్ట్స్ కూడా ఉన్నాయండి. సో ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే ఇక్కడ ఒక లిస్ట్ ఇచ్చింది. ఈ లిస్ట్ లో ఉండే అయితే ప్రోడక్ట్ ఉన్నాయో, సో మనకి ఈ లిస్ట్ లో ఉన్న ప్రొడక్ట్స్ 12,000 రూపాయలు దాటి కొనుక్కుంటే ఒక కాల్షియం అండ్ వెస్లిమ్ షేక్ ఒకటి, ఈ 2 ప్రొడక్ట్లు మనకి ₹1 ఫ్రీగా ఇస్తారండి. 2 కూడా. అంటే ఇక్కడ ఒక లిస్ట్ పెట్టారు మీరు చూసినట్లయితే, ఈ లిస్ట్ లో ఉన్న ప్రొడక్ట్స్ 12,000 రూపాయలు దాటి ఒకేసారి బిల్ చేయించాలి. చేయిస్తే మనకు ఒక వెస్లిమ్ షేక్ మ్యాంగో ఫ్లేవర్ అండ్ ఒక కాల్షియం అనేది జస్ట్ ₹1కే ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ ఆఫర్ నెలంతా ఉందా అంటే కాదండి. నవంబర్ 2 నుంచి నవంబర్ మంత్ ఎండ్ వరకు మాత్రమే, నవంబర్ 20th వరకు మాత్రమే ఉంది. 20వ తారీఖు వరకు మాత్రమే ఈ ఆఫర్ అయితే ఉంది. కాబట్టి 20వ తారీఖు లోపలనే ఈ వెస్లిమ్ ప్రొడక్ట్స్ ఎవరికైతే కావాలి అనుకుంటున్నారో వాళ్ళు దీన్ని యూస్ చేసుకోండి. అలానే ఇది కూడా ప్రోడక్ట్ అండి. సో 30,000 రూపీస్ అబోవ్ మనం వెస్లిమ్ ప్రొడక్ట్స్ కొనుక్కుంటే మనకి అందులో 2 ఎనర్జీ డ్రింక్ మిక్స్ అండ్ 5 వెస్లిమ్ షేకులు అయితే మనకి ఫ్రీగా ఇస్తారండి. చాలా మంచి ఆఫర్ అనమాట అండి. సో వెస్లిమ్ మీద నాలెడ్జ్ ఎవరికైతే ఉంటుందో, వెస్లిమ్ ప్రొడక్ట్స్ ఎవరికైతే ఎక్కువగా వెళ్తారో వాళ్ళు ఈ ఆఫర్ అయితే యూస్ చేసుకోండి. సో వీటి మీద ఇంకా డీటెయిలింగ్ కావాలంటే మాకు పర్సనల్ గా కాల్ చేయండి, మరింత వివరంగా నేను చెప్తాను మీకు. సో అదే విధంగా మరి మనందరికి ఇష్టమైంది, ఎవ్రీ మంత్ అందరికీ ఉపయోగపడేది రీపర్చేస్ స్కీమ్ అండి. సో మీ అందరికీ తెలుసు దీని డేట్ ఎవ్రీ మంత్ 2వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు ఉంటుంది. సో అలానే ఈ మంత్ కూడా 2 నవంబర్ నుంచి 18th నవంబర్ వరకు ఉన్నాయి. సో మరి ఆ మంత్ ఆఫర్ చాలా అద్భుతంగా ఇచ్చారు. అందులో మొదటిది 900 రూపీస్ అబోవ్, 900 రూపాయలు దాటి ఒకేసారి ఎవరైతే కొంటారో వాళ్ళకి 2 అష్యూర్ నీమ్ సోప్స్ అయితే ఫ్రీగా ఇస్తున్నారండి. లేదు వద్దు అనుకున్నట్లయితే కనుక ఒక చరిష్మా ఫ్రీ పర్ఫ్యూమ్ అనేది ఫ్రీగా ఇస్తున్నారు. సో ఇవి 2 వద్దు అనుకున్నా కూడా 90 రూపాయలు ఓచర్ అనేది మనం తీసుకొని దానికి కూడా వేరే ప్రొడక్ట్స్ అయితే తీసుకోవచ్చండి. అదే 1800 డబల్ కు తీసుకుంటే 900 + 900 1800 ఒకేసారి పర్చేస్ చేస్తే 4 సోప్స్ వస్తాయండి. లేదంటే 2 పర్ఫ్యూమ్స్, చిన్నవి పాకెట్ పర్ఫ్యూమ్స్ 2 తీసుకోవచ్చు. లేదంటే 180 రూపీస్, 90 + 90 180 రూపీస్ ఓచర్ కూడా మనం తీసుకోవచ్చండి. అలానే ఎవరైతే 1750 రూపాయలు దాటి ఒకేసారి బిల్ చేయిస్తారో వాళ్ళకి మనకి ఒక క్లారిఫైయింగ్ ఫేస్ వాష్ అనేది మనకి ఫ్రీగా ఇవ్వడం జరుగుతుందండి. ఒకవేళ ఫేస్ వాష్ వద్దు అంటే గనక ఒక 150 రూపాయలు విలువ గల ప్రొడక్ట్ ఓచర్ అనేది మనం తీసుకోవచ్చండి. అలానే 4,000 రూపాయలు దాటి ఎవరైతే పర్చేస్ చేస్తారో వాళ్ళకి వెస్టీజ్ నీమ్ క్యాప్సుల్ అయితే మనకి ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. సో ఒకవేళ నీమ్ క్యాప్సుల్ బదులు ఏమన్నా 6 తీసుకుంటాను అంటే అగ్రి 82 సెట్ అండి. సో వ్యవసాయం చేసే వాళ్ళకి తెలుస్తుంది, అగ్రికల్చర్ వాళ్ళకి అగ్రి 82 సెట్ అనేది మనకి ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. సో లేదు నీము వద్దు, అగ్రి 82 వద్దు అంటే గనక ఒక 400 రూపీస్ వర్త్ గల ఓచర్, ప్రొడక్ట్ ఓచర్ అనేది కూడా మనం తీసుకొని మనకు నచ్చిన ఐటమ్స్ తీసుకోవచ్చండి. సో నెక్స్ట్ మనం దానికి అబోవ్ చూస్తే 6,300 6,300 రూపాయలు దాటి ఎవరైతే కొనుక్కుంటారో వాళ్ళకి 630 రూపాయలు గల వాల్యూ ఉండేటువంటి ప్రొడక్ట్ ఓచర్ తీసుకోవచ్చండి. లేదు ఓచర్ కాదు ప్రొడక్టే కావాలి అంటే అగ్రి నానోటెక్ 250 గ్రామ్స్ గల వాల్యూ గల అగ్రి నానోటెక్ కూడా మనం తీసుకోవచ్చండి. సో ఈ విధంగా మనకి ఈ మంత్ అయితే రీపర్చేస్ ఆఫర్స్ ఉన్నాయి. సో దీన్ని అందరూ కూడా గ్రాప్ చేసుకోండి, అందరూ యూజ్ చేసుకోండి. మీ డౌన్ లైన్స్ ఎవరైతే ఉన్నారో అందరికీ ఈ ఆఫర్ చెప్పి ప్రతి ఒక్కరు మినిమం 900 అయినా కొనుక్కున్న వాళ్ళకి మంచిగా ఫ్రీ ప్రొడక్ట్స్ వస్తాయి. కాబట్టి అందరూ ఆఫర్ అయితే యూజ్ చేసుకోండి. సో అవే నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశానండి. సో ఇగో ఆఫర్స్ అనేది, సో ఈ మంత్ ఆఫర్స్ అన్నమాట.
ఓకే లీడర్స్, మరి నెక్స్ట్ మనం చూసుకుంటే కస్టమర్ బెనిఫిట్స్ లో లాస్ట్ ఇది కన్సిస్టెన్సీ ఆఫర్ అండి. సో ఈ కన్సిస్టెన్సీ ఆఫర్ అనేది బాగా నాకు చాలా ఇష్టమైన ఆఫర్. ఇదే ఏంటంటే సో 60 PV అండ్ 100 PV అని మన వెస్టీజ్ లో 2 ఆఫర్స్ ఉంటాయండి. ఇందులో మనం మొదటగా 60 PV ఆఫర్ కోసం మాట్లాడుకుంటే సో ఈ ఆఫర్స్ లో ఒకటే కండిషన్ అండి, ఎవ్రీ మంత్ 2వ తేదీ నుంచి 14వ తేదీ వరకు మాత్రమే ఉంటాయండి. అంటే ప్రతి నెల 2వ తేదీ మొదలవుతే ప్రతి నెల 14వ తేదీ వరకు మాత్రమే ఉంటాయండి. సో మరి అదే విధంగా నవంబర్ కూడా 2nd స్టార్ట్ అయింది, ఇప్పుడు నవంబర్ 14th వరకు ఉందండి. సో ఇక్కడ మరి ఆఫర్ చూసుకుంటే ఇందులో ఏం చెప్తుంది 60 PV ఆఫర్ అంటే ఏం లేదండి, ఎవ్రీ మంత్ 2వ తేదీ నుంచి 14వ తేదీ లోపల మన పేరు మీద మన సెల్ఫ్ PV అనేది ఒక 60 PV దాటి కొనుక్కోవాలి. సో 60 PV అంటే ఒక 1800 నుంచి 2400 రూపాయలు మనం ప్రోడక్ట్లు కొనుక్కుంటే మనకు ఒక 60 PVలు వస్తాయండి. సో ఈ 1800 నుంచి 2400 అని ఎందుకు రాస్తానంటే మనం కొనే ప్రొడక్ట్ బట్టి అమౌంట్ అనేది అప్ అండ్ డౌన్ అవుతుంది. అందుకే యావరేజ్ గా 1800 రూపాయల నుంచి 2400 రూపాయలు కొనుక్కుంటే ఒక 60 PV వస్తుంది. ఎవరైతే 60 పాయింట్లు 60 పాయింట్లు 60 పాయింట్లు 60 పాయింట్లు చెప్పిన ఎవ్రీ మంత్ 14వ తారీఖు లోపల 4 నెలలు కొనుక్కుంటారో వాళ్ళకి కంపెనీ ప్రతి నెల డిస్కౌంట్, క్యాష్ బ్యాక్, ఫ్రీ ప్రొడక్ట్స్ ఇవన్నీ ఇస్తూనే ఇలా 4 నెలలు కొనుక్కున్నందుకు 5వ నెలలో 1750 రూపాయలు MRP గల ప్రొడక్ట్స్ అయితే పూర్తిగా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. అది కూడా కస్టమర్ కి ఏం కావాలంటే అవి తీసుకోవచ్చండి, విత్ యువర్ ఓన్ చాయిస్. మీకు కావాల్సిన ప్రొడక్ట్సే మీరు తీసుకోవచ్చు అనమాట. సో మరి ఇంత గొప్ప ఆఫర్ మనం యూస్ చేసుకుంటే ఆల్మోస్ట్ 50% పైన మనం ప్రతి ప్రొడక్ట్ మీద బెనిఫిట్ తీసుకోవచ్చండి. సో 50% అది ఎట్లా సార్ అంటే నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా మీకు వివరిస్తాను చూడండి. ఇక్కడ ఒక లిస్ట్ చూపించాను మీకు చూడండి. అష్యూర్ హ్యాండ్ అండ్ బాడీ లోషన్, నీమ్ సోప్, క్రీమ్ క్రీజింగ్ బారు, అష్యూర్ టూత్ బ్రష్ సెట్, శానిటరీ నాప్కిన్స్, గ్యానో పేస్ట్, టూత్ పేస్ట్, అదే విధంగా మనం చూసుకుంటే జిటా స్పైసిటీ, హెయిర్ ఆయిల్, యాంటీ హెయిర్ ఫాల్ షాంపూ, ఫోర్స్ బ్రష్, ట్రైస్ బ్రాండ్ కుకింగ్. సో ఇలా రెగ్యులర్ గా ఇంట్లో నిత్యం వాడే వస్తువులు నేను తీసుకున్నాను. ప్రొడక్ట్స్ అన్ని కూడా మనం చూసుకుంటే ఆల్మోస్ట్ 3082 రూపాయలు అయిందండి వీటి వాల్యూ. ఎంఆర్పి అంటే మార్కెట్ ప్రైస్, అదే ప్రొడక్ట్ మీద ఉండే ప్రైస్ అండి. సో మరి ఈ ప్రొడక్ట్ మనం ఐడి క్రియేట్ చేసుకొనుకుంటే మనకి ఎంతకు వస్తుంది, డిపి ప్రైస్ 2151 రూపాయకి వచ్చిందండి. అంటే 931 రూపాయలు డిస్కౌంట్ వచ్చిందండి. సో మరి ఈ కొన్నందుకు మనకి 12 ఐటమ్స్ వస్తున్నాయి. ఎంత పాయింట్లు వస్తున్నాయి అంటే 60.89 PV వస్తుంది. సో 60 పాయింట్లు అయితే వస్తున్నాయండి. మరి ఈ ప్రొడక్ట్సే నిజంగా 50% బెనిఫిట్స్ వస్తున్నాయా అని అనుకుంటారు. మరి దాన్ని ఎలా వస్తున్నాయని నేను వివరంగా చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉదాహరణగా నేను మీకు ఎంత సేవింగ్ అవుతుందో చూపిస్తే ఫస్ట్ ఎంఆర్పి చూడండి 3082 రూపాయలు. సో మరి మనకి వచ్చిన ప్రైజ్ డిపి ప్రైస్ ఎంత 2151 రూపాయలు. అంటే మనకి సేవింగే 931 రూపాయలు సేవ్ అయ్యామండి. ఐడి క్రియేట్ చేసుకొని కొనుక్కోవడం వల్ల డిస్కౌంటే 931 రూపాయలు వచ్చింది. మరి 2151 రూపాయలు కొన్నందుకు మినిమం ఫ్రీ ప్రొడక్ట్స్ ఇస్తారు కాబట్టి 2151కి యావరేజ్ గా 200 రూపాయలు ఫ్రీ ప్రొడక్ట్స్ వచ్చినాయి. అదే కాకుండా మినిమం 5%, నేను 8% 16% లెక్కలేదండి, మినిమం కొత్తగా జాయిన్ అయ్యి కొనుక్కున్న 60 పాయింట్లు యావరేజ్ గా 50 రూపీస్ వస్తుంది. సో 50 రూపీస్. సో టోటల్ గా చూసుకుంటే 1 month లోనే కస్టమర్ హెల్ప్ సేవ్ అయింది ఎంత అంటే 1181, అంటే 1181 రూపాయలు అయితే తను బెనిఫిట్స్ పొందాడండి. మరి ఇక్కడ కంపెనీ ఏం చెప్తుంది 60 PV ఆఫర్ లో 4 months కొనుక్కోండి అంటుంది. మరి మనం 4 months బెనిఫిట్స్ వస్తాయి కదండి, ప్రతి నెల డిస్కౌంట్, క్యాష్ బ్యాక్, ఫ్రీ ప్రొడక్ట్స్ వస్తాయి కాబట్టి సో వచ్చిన 1181 ఇంటూ 4 నెలలు ఇక్కడ మీరు చూడొచ్చు 4 months బెనిఫిట్ 1181 ఇంటూ 4 టోటల్ గా 4724 రూపాయలు. మరి దీనితో పాటు మన కంపెనీ 5వ నెలలో 60 PV ఫ్రీ ప్రొడక్ట్స్ ఎంఆర్పి ఎంత అంటే 1750 రూపాయలు, 1750 1750 రూపీస్ అయితే మనకి ఫ్రీ ప్రొడక్ట్స్ ఇస్తుంది. సో టోటల్ గా 4 నెలలు అయ్యేసరికి మనకు వచ్చే బెనిఫిట్స్ ఎంత అంటే ఫ్రీ ప్రొడక్ట్స్ తో కలిపి 6474 రూపాయలు వచ్చింది. మరి మనం కొన్నది ఎంత 4 నెలలు కలిపి మనం కొన్నది 3082 రూపాయలు ఎంఆర్పి చెప్పని చూసినా కూడా 12328 రూపాయలు కొన్నామండి. సో మనకు వచ్చిన బెనిఫిట్స్ అందులోంచి తీసేస్తే మనం టోటల్ గా యాక్చువల్ గా ద కన్సూమర్ స్పెండింగ్ మనీ అంటే నిజానికి కస్టమర్ ఖర్చు పెట్టింది ఎంత అనేది మనం చూస్తే 5854 రూపాయలు. మనం ఎంత కొన్నాం అనుకున్నామండి 5854 రూపాయలు. దీన్ని 4 నెలలకి డివైడ్ చేస్తే నెలకి ఎంత పడిందండి
రూ. 1463. సో ఎంఆర్పి అంటే ప్రొడక్ట్ మీద రేట్ చూసింది ఎంత, 3082 రూపాయలు కొనేసాం అని అనుకున్నామండి. కానీ డిస్కౌంట్, క్యాష్ బ్యాక్, ఫ్రీ ప్రొడక్ట్స్ అన్ని చేస్తే ఎంతకు వచ్చిందండి 60 పీవీలో? 1463 రూపాయలు. అంటే 50% పైన సేవ్ అయ్యామా లేదండి? 100% సేవ్ అయ్యాం. 50 కూడా కాదండి, 51% దాకా సేవ్ అయ్యాం. సో ఇది వెస్టీజ్ లో 60 పీవీ బెనిఫిట్ అండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా 60 పీవీని గ్రాప్ చేసుకోండి. సో ఇదంతా కూడా మీరు అర్థం చేసుకోండి. ఎంత బాగా మీకు ఎక్కడ కూడా బెనిఫిట్స్ రావు, కస్టమర్ గా ఉన్నా కూడా వెస్టీజ్ లో ఇన్ని బెనిఫిట్స్ అయితే మనకు ఉంటాయండి. మరి దీని తర్వాత నెక్స్ట్ మనం చూసుకుంటే, సో ఎవ్రీ మంత్ 2nd నుంచి 14th లోపలనే కొనుక్కోవాలి. అదే మనకి 100 పీవీ ఆఫర్ అండి. సేమ్ రూల్, 2 నుంచి 14 లోపలనే కొనాలి. సేమ్, కాకపోతే చిన్న డిఫరెంట్. ఇందాక 60 పాయింట్లు కొనుక్కోవాలండి. ఇక్కడ 100 పాయింట్లు, అంటే ఒక 3000 రూపాయల నుంచి 3500 రూపాయలు, 3600 రూపాయల మధ్యలో ప్రొడక్ట్స్ అయితే మనం కొనుక్కుంటే 2 నుంచి 14 లోపల 100 పాయింట్లు వస్తాయి. ఈ విధంగా 4 నెలలు మనం కొనుక్కుంటే 5వ నెలలో మనం కొనకుండానే 3500 నుంచి 3600 రూపాయలు ఎంఆర్పి, అంటే ప్రొడక్ట్ మీద ఉండే ప్రైస్ గల ప్రొడక్ట్స్ పూర్తిగా ఫ్రీగా ఇస్తారండి. సో మరి దీన్ని కూడా మీరు చూడొచ్చు ఈజీగా. సో ఇక్కడ నేను ఒక లిస్ట్ చూపించాను. ఈ లిస్ట్ లో దగ్గర 20 ఐటమ్స్ ఉన్నాయండి. సో ఈ ఐటమ్స్ అన్ని చూస్తే మనం 5214 రూపాయలు అవుతుంది. ఈ ఐటమ్స్ అన్ని 5214 రూపాయలు. బట్ ఐడి ఎవరైతే క్రియేట్ చేసుకుంటారో వాళ్ళకి ఇవి 3640 రూపాయలకి వస్తాయి. అంటే 1574 రూపాయలు డిస్కౌంట్ వచ్చిందండి. మరి ఈ ప్రోడక్ట్ కొన్నందుకు 100 పాయింట్లు కూడా లభిస్తున్నాయి. మరి దీన్ని ఇందాకల్లా మనం చూస్తే కనుక ఎంఆర్పి ప్రైస్ 5214 రూపాయలు అయిందండి. సో డిపి ఎంత అంటే 3640. మరి దీంట్లో మనం సేవింగ్ ఎంత అంటే 1574 రూపాయలు సేవ్ అయ్యామండి డిస్కౌంట్. ఫ్రీ ప్రొడక్ట్స్ ఎంత అంటే 3600 కొన్నాం కాబట్టి 360 రూపాయల దాకా డిస్కౌంట్ వస్తుంది, ఫ్రీ ప్రొడక్ట్స్ వస్తాయి. యావరేజ్ గా కొత్తగా జాయిన్ అయి కొన్నా కూడా 90 రూపీస్ క్యాష్ బ్యాక్ వచ్చింది. సో ఇవన్నీ టోటల్ గా చూస్తే ఒక నెలకే 2024 రూపాయలు బెనిఫిట్ పొందుతాడండి 100 పీవీ చేసే వ్యక్తి, నేను చూపించినట్టయితే. సో మరి 4 నెలలు మనకు వచ్చిన బెనిఫిట్స్ 2024 రూపాయలు ఇంటూ 4 నెలలకి చూస్తే 8096 రూపాయలు బెనిఫిట్స్ వచ్చింది. మరి ఇవే కాకుండా 5వ నెలలో మనకి కంపెనీ 3600 రూపాయలు ఎంఆర్పి గల ప్రొడక్ట్స్ ఫ్రీగా ఇస్తుంది. సో అంటే మనం అది కలుపుకుంటే టోటల్ గా ఒక కస్టమర్ 11696 రూపాయలు బెనిఫిట్ పొందాడు. మరి మనం 4 నెలలు కొన్నది చూద్దామండి. సో 4 నెలలు 5214 రూపాయలు ఎంఆర్పి చెప్పని చూసినా మనకు అయ్యే ఖర్చు 20856 రూపాయలు. మరి 4 నెలల్లో వచ్చిన బెనిఫిట్స్ చూస్తే 11696 మైనస్ చేస్తే 5వ నెలలో మనం చూస్తే మొత్తానికి మీద 9160 రూపాయలే మనం ఖర్చు పెట్టినట్టే. సో ఇక్కడ మీరు చూడండి, 9160 డివైడెడ్ బై 4 నెలలు ఖర్చుగా మనం కన్వర్ట్ చేస్తే 2290 రూపాయలే మనం ఖర్చు పెట్టినట్టు. మనం ఎంత అనుకున్నామండి? 5214 రూపాయలు కొంటున్నాం నెలకు అనుకుంటున్నాం. కానీ అన్ని బెనిఫిట్లు పోతాయి. సారీ, ఇన్ 60 పీవీ అని పడింది, ఇన్ 100 పీవీలో 2290 రూపాయలకి వస్తుంది. మరి అయ్యిందిగా 56% అండి, 50 కాదు 56% వరకు మనకి బెనిఫిట్ సేవ్ అయ్యాం వెస్టీజ్ లో. కాబట్టి అర్థం చేసుకోండి లీడర్స్, 56% అంటే ప్రతి 100 రూపాయల వస్తువు మనకి 44 రూపాయలకే వచ్చిందని అర్థమైంది. మరి ఇన్ని ఆఫర్స్ ఉన్న వెస్టీజ్ ని ఈ ఆఫర్స్ అర్థం చేసుకోకుండా రేట్లు ఎక్కువ ఎక్కడ రేట్లు ఎక్కువ లీడర్స్ చూపిస్తాను చూడండి. 56% ఆఫర్ అంటే ఉదాహరణగా మీరు ఒక పేస్టే తీసుకోండి, ఎంఆర్పి 90 రూపాయలు, 90 రూపాయలు మైనస్ 56% తీసేస్తే 39.6 రూపీస్ అండి ఒక పేస్ట్. సో అలానే సోప్ ఉంది 63 రూపాయలు, దాంట్లో 56% ఇస్తే 27 రూపీస్ కి మనకు సోప్ వచ్చినట్టు. అలానే రెగ్యులర్ గా వాడే టీ పౌడర్ 192 రూపీస్ ఎంఆర్పి, అది 56% లో తీస్తే 84 రూపీస్ కి వచ్చినట్టు. మన రైస్ బ్రాన్ ఆయిల్ అండి 780 రూపాయలు, అందులో 56% పోతే 343 రూపాయలకే వచ్చినట్టు. అదే మనం చూసుకోండి ఇంకా ప్రొడక్ట్స్ రెగ్యులర్ గా వాడేది ఎక్కువగా మనం డిష్ వాష్ 290 రూపాయలు అంటున్నాం, కానీ 56% పోతే 127 రూపాయలకి వచ్చినట్టు. అలానే ఫ్లోర్ క్లీనర్ 265 రూపాయలు ఎంఆర్పి, దాంట్లో 56% పోతే 116 రూపాయలకి వచ్చినట్టు. అలానే ఒక షాంపూ 220 రూపాయలు, 56% పోతే 96 రూపాయలకే వచ్చినట్టు. సో ఎంఆర్పి 500 రూపాయలు అల్ట్రా వాష్, 56% తీసేస్తే 220 రూపాయలకి వచ్చినట్టు. సో ఒక్కసారి అర్థం చేసుకోండి లీడర్స్, ప్రైస్ ఎక్కువ కాదు, ఇక్కడ క్వాలిటీ ఎక్కువ. ఏంటండి? ప్రైస్ ఎక్కువ కాదు, క్వాలిటీ ఎక్కువ. మరి క్వాలిటీ ఒక్కటే ఎక్కువ అంటే కాదు, బెనిఫిట్స్ కూడా ఎక్కువే. యూస్ చేసుకోవడం రావాలి. మంచి క్వాలిటీ ప్రొడక్ట్స్ అండి, మంచి బెనిఫిట్స్ ఉన్నాయి. ఇవన్నీ యూస్ చేసుకుంటే ఈ విధంగా మంచి బిల్, క్వాలిటీ, డిస్కౌంట్, ఆఫర్ అన్ని కూడా మనం
తీసుకోవచ్చు అనమాట అండి. ఓకేనండి. సో ఈ విధంగా మనకైతే మంచి బెనిఫిట్ అయితే ఉంటుందండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సో ఈ బెనిఫిట్స్ అన్ని యూజ్ చేసుకోండి. మంచిగా యూజ్ చేసుకుంటే మనం ప్రతి ఒక్కరం కూడా చేయొచ్చు. మరి ఇక్కడ ఈ బిజినెస్ లో ఇప్పుడు దాకా కస్టమర్ గా ఉంటే ఏంటి అంటే ఏమేం ప్రొడక్ట్స్ ఉంటాయో చూసాము. ఐడి ఎలా క్రియేట్ చేసుకోవాలో చూసాము. మరి ఈ ప్రొడక్ట్స్ ఐడి క్రియేట్ చేసుకుంటే ఎన్ని కస్టమర్ బెనిఫిట్స్ అంటే ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా కస్టమర్ గా ఉన్నా కూడా వస్తాయండి. అంటే కేవలం కొనుక్కుంటూ ఉన్నా ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. ఏ మీటింగ్ వినాల్సిన అవసరం లేదు. ఎక్కడికి వెళ్ళాల్సిన జస్ట్ కొనుక్కుంటూ ఉన్నా కూడా ఇవన్నీ వస్తాయి. కానీ మనం కొనుక్కుంటూ మనకి నచ్చి బిజినెస్ ని రికమెండ్ చేస్తే బిజినెస్ గా కూడా చేసుకోవచ్చు. సో అది ఎట్లా మరి హౌ వెస్టీజ్ చేసుకొని చాలా లక్షల్లో వేలల్లో కూడా మనం మంచిగా డబ్బు సంపాదించుకోవచ్చండి. మరి దాన్ని ఎట్లా అంటే హౌ వెస్టీజ్ అంటే కేవలం 3 పాయింట్స్ అండి. ఫస్ట్ యూజ్ ద ప్రొడక్ట్ 100% వెస్టీజియన్ గా మీరు యూజ్ చేయండి. ప్రొడక్ట్ మీకు లైక్ చేశారు, మీకు ప్రొడక్ట్ నచ్చితే సెకండ్ పాయింట్ రికమెండ్ ద ప్రొడక్ట్. ప్రొడక్ట్ ని రికమెండ్ చేయండి. నేను వాడాను, నాకు నచ్చింది, సో మీరు వాడండి అని చెప్పి రికమెండ్ చేయండి. థర్డ్ వన్ రిక్రూట్ ద పీపుల్. కొత్త వాళ్ళు ఎవరైతే ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ చేస్తారో అలాంటి వ్యక్తుల్ని మీరు జాయిన్ చేసుకోండి. అర్థమైందండి. ఫస్ట్ యూజ్ చేయండి, నెక్స్ట్ రికమెండ్ చేయండి. సో ఇలా ఫస్ట్ వాడితే మీకు తెలిసిన వాళ్ళకి రికమెండ్ చేస్తారు కదా. సో ఆ తర్వాత మీరు వాడి మీరు చెప్పినట్టే మీలా ఎవరైతే వాడుతూ చెప్తానంటున్నారో అలాంటి వాళ్ళని జాయిన్ చేసుకోండి. సో జాయిన్ చేసుకుంటే మీకు బిజినెస్ అవుతుంది. దీన్నే వెస్టీజ్ అంటారు. యూజ్ ద ప్రొడక్ట్, రికమెండ్ ద ప్రొడక్ట్, రిక్రూట్ ద పీపుల్. సో ఈ 3 పాయింట్లు చేస్తే బిజినెస్ అనేది ఈజీగా చేసుకోవచ్చండి. సో మరి ఇక్కడ చూసుకుంటే వెస్టీజ్ సిస్టమ్ అనేది ఒకటి ఉంది. సో ప్రతి దానికి సిస్టమ్ ఉంటుందండి. జాబ్ అయినా బిజినెస్ అయినా ఎనీథింగ్ ఎనీవన్ సిస్టమ్ ఉంటుంది. మరి వెస్టీజ్ కూడా ఒక అద్భుతమైన సిస్టమ్ ఉంది. ఇది మీ అందరికీ తెలుసనే భావిస్తున్నాను. తెలియని వాళ్ళు ప్రతి ఒక్కరు తెలుసుకోండి. సో మరి ఆ సిస్టమ్ ఏంటంటే వెస్టీజ్ సిస్టమ్ ఫస్ట్ పాయింట్ 7 స్టెప్స్ సిస్టమ్. అందులో మొదటిది యూజ్ ద ప్రొడక్ట్. ప్రొడక్ట్ ని యూజ్ చేయాలండి. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనం రెండోది షేర్ ద ప్రొడక్ట్. మూడోది మనం చూసుకుంటే మేక్ ఏ లిస్ట్. సో అదే విధంగా నాలుగోది ఇన్విటేషన్, ఐదోది మీటింగ్, ఆరోది టీం వర్క్, ఏడోది ఫాలో. యూజ్ ద ప్రొడక్ట్. యూజ్ ద ప్రొడక్ట్ ఫస్ట్ పాయింట్ అంటే యూజ్ చేయాలండి. ప్రొడక్ట్ ని మనం ఫస్ట్ వాడాలి. రెండోది షేర్ ద ప్రొడక్ట్ అంటే ప్రొడక్ట్ ఏదైతే వాడామో ఏదైతే నచ్చిందో దాన్ని వేరే వాళ్ళకి షేర్ చేయండి. మూడోది మేక్ ఏ లిస్ట్. ఒక లిస్ట్ రాయాలి సార్. ఒక పెళ్ళి ఫంక్షన్ ఇంట్లో ఉంటే ఎలా లిస్ట్ రాస్తామో ఒక నోట్స్ తీసుకొని మనకి తెలిసిన వాళ్ళు ప్రతి ఒక్కరు పేరు, ఊరు, ఫోన్ నెంబర్ రాసుకొని అందరినీ కూడా లిస్ట్ చేయాలి. ఐదోది ఇన్విటేషన్. లిస్ట్ లో రాసిన ప్రతి ఒక్కరికి ఇన్విటేషన్ వేయాలండి. నేను ఇలా ఒక బిజినెస్ చేస్తున్నాను, మీకు దానికోసం ఎక్స్ప్లెయిన్ చేయాలి, సో అని చెప్పి ఆ వ్యక్తి బట్టి మీరు మాట్లాడి తన సమయాన్ని మీరు తీసుకోగలగాలి. ఇన్విటేషన్ వేయాలి. ఐదోది మీటింగ్. ఆ వ్యక్తికి మీరు ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేయండి. మీరు కానీ మీ అప్లైన్ కానీ తీసుకొని వెళ్ళండి, లేదా 1 డే వర్క్ షాప్, జూమ్ మీటింగ్ అటెండ్ చేయించండి. ఆరోది టీం వర్క్. సో ఆ బిజినెస్ ఎట్లా చేయాలి, ఏం చేయాలి అని చెప్పి చేయండి. సో ఇప్పుడు మీకు ఈజీగా చెప్పాలి అంటే ప్రతి నెల ఈ సబ్జెక్ట్ ఒక్కసారైనా ఇస్తామండి. మరి ఈ సబ్జెక్ట్ ఇచ్చినప్పుడు మీరు కొత్త వాళ్ళు ఎవరైతే దూరంగా ఉన్నారు, ఎక్కడో విజయవాడలో ఒక ఆయన ఉన్నారు, నాకు అమెరికా లేదా వైజాగ్ లో ఒక ఆయన ఉన్నారు, గుంటూరులో ఒక అతను ఉన్నారు, ఆయనకి చెప్పాలి అనుకుంటున్నారు. అలాంటి వ్యక్తులను మీరు ఈ జూమ్ లో అటెండ్ చేస్తే చాలు కదా. బేసిక్ నాలెడ్జే కదా ఇస్తున్నామండి. మహేష్ సార్ అందుకే ఏమన్నారు, కొత్త వ్యక్తులు మీరు ఇదాన్ని దాంట్లో అటెండ్ చేయించుకుంటే మీరు ప్లాన్ చెప్పగలరా ఆయన ఇంటికి వెళ్ళి. ఇది అయిపోయిన తర్వాత ఆయన ఫోన్ కాల్ చేసి మాట్లాడితే చాలు, ఆయన ఐడియా చేసుకుంటాడు. సో కాబట్టి ఇలాంటివి చేస్తూ టీం వర్క్ ఎట్లా చేయాలో నేర్పించండి. 7th వన్ ఫాలో అప్ చేయండి. మీ అప్లైన్ ఎవరైతే సక్సెస్ఫుల్ అప్లైన్ ఉన్నారో ఆయన ఏం చేస్తే అది ఫాలో అవ్వండి. అదే మీ టీం కి చేయండి. సో పైన తీసుకోండి, కిందకి ఫాలో అప్ చేయండి. సో ఈ 7 స్టెప్స్ ని ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళే బిజినెస్ లో సక్సెస్ అవుతారండి. సో మరి ఇక్కడ ఈజీగా చూసుకుంటే ఎలా డబ్బులు వస్తాయి. ఫస్ట్ యూజ్ చేయాలి, రికమెండ్ చేయాలి, రిక్రూట్ చేయాలి. సో అవి ఆ 3 పాయింట్లు చేయాలంటే మనం ఈ డిసిప్లిన్ అయిన 7 స్టెప్స్ ఫాలో అవ్వాలి. ఈ 7 స్టెప్స్ ఫాలో అవుతూ మన బిజినెస్ లో ఎలా డబ్బులు తీసుకోవచ్చో ఉదాహరణగా చెప్పాలంటే ఇక్కడ నేను రాసాను చూడండి. ఈ రోజుల్లో ప్రతి వాళ్ళు ఇంటికి ఉపయోగించే నిత్యావసర వస్తువులకి ఒక నెలకి 3 నుంచి 30,000 వరకు ఖర్చు పెడుతున్నారు. మరి నేను యావరేజ్ గా ఉదాహరణగా ఒక 3,000 నుంచి 30,000 ఖర్చు పెడుతున్నారు అందరూ. కానీ నేను యావరేజ్ గా ఒక 3,500 రూపాయలు కనుక్కుందాం అనుకున్నానండి. ప్రతి ఒక్కరు 3,500 రూపాయలు ఖర్చు పెడుతున్నారు అనుకుందాం. సో మరి దీన్నే ఉదాహరణగా నేను వివరిస్తాను. అందరూ ఇంతే కొనాలని కాదండి, ఒక ఉదాహరణ మీకు ఇస్తాను. ఎగ్జాంపుల్ గా మీరే ఉన్నారు,
ప్రతి ఒక్కళ్ళు నేనే అనుకోండి. సో మీరే ఉన్నారు. సో ఒక వ్యక్తిగా వచ్చారు, వచ్చి ఒక 100 పి ఒక 3,000 రూపాయల ప్రొడక్ట్ కొనుక్కుంటే నేను చెప్పిన బెనిఫిట్స్ ప్రకారం 50-60% అంటే 50-60% బెనిఫిట్స్ వస్తున్నాయా లేదండి? వస్తున్నాయి. ఫుల్ హ్యాపీ. సో మంచిగా హ్యాపీగా ఉన్నారు. మీకు నచ్చింది, మీకు నచ్చి మీరు ఒక 10 మందికి బిజినెస్ చెప్పారనుకోండి. ఎంతమంది అండి? 10 మందికి. సో 10 మంది మీకులాగా ఐడి క్రియేట్ చేసుకున్నారు, వాళ్ళు మీకులా కొనుక్కున్నారు. అప్పుడు 10 × 3,100 రూపాయలు చెప్పిన 35,000 రూపాయలు బిజినెస్ మీ ద్వారా కంపెనీకి వెళ్ళింది. సో ఇలా వెళ్ళినప్పుడు మీకు ఒక 1,000 రూపాయల నుంచి 1,500 రూపాయలు ఇన్కమ్ ఇస్తారండి. హ్యాపీయా కాదండి? మంచిగా హ్యాపీ. మనకు నచ్చింది. సో మనకు నచ్చి మనం ఇదే పని మన ద్వారా నమ్మి ఎవరైతే వచ్చారో 10 మంది, నేను ఇలా చెప్పాను నాకు వచ్చింది, మీరు 10 మందికి చెప్పండి అంటే ఆ 10 మంది ఇంకో 10 మందికి చెప్పారనుకోండి, 10 × 10 మంది 100 మంది మీ టీం అయ్యారు. సో 100 మంది ఒక్కొక్కరు 3,100 రూపాయలు కొనుక్కున్న 3,50,000 రూపాయలు మీ బిజినెస్ అయిపోయింది. సో 3,50,000 రూపాయలు బిజినెస్ అయినందుకు ఇప్పుడు మీ ఇన్కమ్ 30,000 నుంచి 35,000 రూపాయలు వస్తుందండి నెలకి. మరి మీ ద్వారా ఉన్న ఫస్ట్ 10 మందికి 1,000 నుంచి 1,500 వస్తుంది. ఆ కింద ఉన్న వాళ్ళకి వాళ్ళు కొనుక్కున్నందుకు వాళ్ళ డబ్బులు వస్తాయి. హ్యాపీయే కాదండి? ఫుల్ హ్యాపీ. మరి మీరుకి ఇలా వచ్చినప్పుడు మీ డౌన్ లైన్ కి మీరు 10 మందికి చెప్తే మీకు 1,000-1,500 వచ్చింది కదా. సో నేను మీలా చెప్పాను కాబట్టి నాకు వచ్చింది 30,000-35,000. మీరు మీ కింద వాళ్ళకి చెప్పండి అంటే ఉదాహరణగా 100 మంది ఎవరైతే ఉన్నారో ఒక్కొక్కరు 10 మందికి చెప్తే 100 10 1,000 మంది అయ్యారు. ఒక్కొక్కరు 3,000 అని చెప్పిన 35 లక్షల బిజినెస్ కంపెనీకి ఇచ్చాం మనము. సో ఇప్పుడు మన ఇన్కమ్ 3 నుంచి 3.5 లక్షల ఇన్కమ్ వస్తుంది. ఈజీగా మనం ఇన్కమ్ చేసుకోవచ్చు. మరి మనకి 3-30 3.5 లక్షలు వస్తే మన కింద ఉన్న మొదటి 10 మందికి 30-35,000 ఇన్కమ్ వస్తుంది. ఆ కింద ఉన్న వాళ్ళకి 1,000 నుంచి 2,000 వస్తుంది. ఆ కింద ఉన్న వాళ్ళు కొనుక్కున్నట్టు వస్తుంది. అంటే అర్థం చేసుకోండి, ప్రతి ఒక్కరు హ్యాపీ. వాళ్ళ కష్టాన్ని వాళ్ళ బిజినెస్ ని బట్టి వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి అనమాట అండి. మరి ఇవన్నీ చెప్పడం ఈజీయే సార్, ఇవన్నీ అవుతాయా అనుకుంటారు. సో అవన్నీ వద్దండి. నేను 3 లక్షలు 4 లక్షలు 2 లక్షలు ఇవన్నీ పక్కన పెట్టాను. కనీసం ఒక 50 మంది మనం కొనుక్కుంటూ మన ద్వారా ఒక 40-50 మంది మన టీంలోకి వచ్చి వాళ్ళు ఒక్కొక్కరు ఒక 2,000 రూపాయలు ప్రోడక్ట్ కొనుక్కున్న 50 మంది × 2,000 1,00,000 రూపాయలు బిజినెస్ అవుతుంది. 1,00,000 రూపాయలు బిజినెస్ అయినా తద్వారా ఈజీగా ఒక 8,000 నుంచి 10,000 పైనే మనం ఇన్కమ్ తీసుకోవచ్చు. బాగుందా లేదా? 1,000 మంది వద్దు, 2,000 మంది వద్దు, 10 లక్షలు వద్దు, 5 లక్షలు వద్దు, 1,00,000 వద్దు. జస్ట్ ఒక 40-50 మంది మళ్ళీ ఒక 2-3 వేలు కొనుక్కున్నా మన ఇన్కమ్ యావరేజ్ గా ఒక 8 నుంచి 10,000 రూపాయలు వస్తే మన హౌస్ రెంట్ కట్టుకోవచ్చు, లేదా పిల్లల్ని చదివించవచ్చు, ఒక బైక్ ఈఎంఐ, కార్ ఈఎంఐ, ఎనీథింగ్ ఎనీవండి ఏదైనా కట్టుకోవచ్చు. హౌస్ వైఫ్ కి ఒక 8-10 వేలు అంటే ఒక శాలరీ వస్తుందండి. ఈ రోజు 15,000కి 10,000కి చుక్కలు చూపిస్తున్నారు బయట. సో ఈ రోజు ఇంట్లో ఉండే హ్యాపీగా తెలుసుకోవచ్చు. జూమ్ మీటింగ్స్ వింటూ జూమ్ మీటింగ్ అటెండ్ అవుతుంది. సో ఇంత అద్భుతంగా చేసుకోవచ్చు అని. కాబట్టి ఇక్కడ మంచిగా బిజినెస్ చేసుకోవచ్చు. మరి ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి, అందరూ పెద్ద చెక్ కావాలి, నాకు పెద్ద చెక్ కావాలి, నాకు డబ్బులు కావాలి, నాకు చెక్ రావాలి, చెక్. అందరూ డబ్బులు ఎక్కువ కావాలనుకుంటున్నారు. మరి పెద్ద ఆదాయం, మహేష్ సార్ మనకు చెప్పారు, పెద్ద ఆదాయం కావాలి, బిగ్ చెక్ కావాలి అంటే పెద్ద మొత్తంలో ప్రొడక్ట్ వాల్యూమ్ కావాలంటే ఎక్కువ పీవీ కావాలి. ఎక్కువ చెక్ కావాలంటే ఎక్కువ పీవీ కావాలండి. పాయింట్లు కావాలి, జనాలు కాదు. సరే నా కింద 1,000 మంది ఉంటారు, 5,000 మంది ఉంటారు, 10,000 మంది, నథింగ్ అండి. మీ కింద 1,00,000 మంది ఉన్నా మీకు డబ్బులు రావు. వాళ్ళ నుంచి పీవీ వస్తే డబ్బులు వస్తుంది. అర్థమైందండి? సో నా కింద 1,00,000 మంది ఉన్నారు సార్, 100 పీవీ కూడా రావట్లేదు, ఏ ఉపయోగం ఉండదు సార్. నా కింద 100 మందే ఉన్నారు కానీ నా పీవీ 10,000 పీవీ వస్తుంది సార్, ఫుల్ డబ్బులు వస్తాయి. సో ఇక్కడ పీవీకి డబ్బులు ఇస్తారు సార్. జనాల్ని జాయిన్ చేస్తే కాదు, ఇది జాయినింగ్ బిజినెస్ కాదు వస్తే, ఇట్స్ ఎ టర్న్ ఓవర్ బిజినెస్. అందుకే ప్యూర్ బిజినెస్ దీన్ని అంటారు. ఇది ప్యూర్లీ బిజినెస్. ఇక్కడ టర్న్ ఓవర్ ఇస్తే ఇన్కమ్ ఇస్తుంది. జాయిన్ చేస్తే కాదు. జాయినింగ్ ఎందుకు చేస్తాం? వాళ్ళు జాయిన్ చేస్తే మన టీంలోకి వచ్చారు, వాళ్ళకి అండ్ ఐడి వస్తుంది, అందుకు జాయిన్ చేస్తాం. కాబట్టి సో పెద్ద చెక్ రావాలంటే పెద్ద పీవీ రావాలి, పెద్ద పీవీ కావాలంటే పెద్ద టీం కావాలి. సో ఆ టీం కి మంచిగా ప్లాన్ చెప్పి వర్తబుల్ ఐడీలు వేసి ప్రతి ఒక్కరికి మంచి టీం చేసుకోండి. పెద్ద టీం కావాలంటే ఎక్కువ సార్లు మీటింగులు చేయాలి మనం. సో ఎక్కువ మీటింగులు కావాలి అంటే వాళ్ళ నుంచి లీడర్స్ రావాలి. ఎక్కువ మీటింగ్స్ ఎవరు చేస్తారండి? లీడర్స్ చేస్తారు. లీడర్స్ అంటే ఎవరు? మాకులా మీకులా చెప్పే వాళ్ళు, బిజినెస్ చేసే వాళ్ళు కావాలి. మరి ఇలాంటి లీడర్స్ కావాలి అంటే ప్రారంభంలో హోమ్ మీటింగ్స్ లేదా ప్రజెంటేషన్స్ ఎక్కువ చేయాలి. ఈ రోజు నేను ఇందాక స్టార్ట్ చేసిన కానీ ఇప్పుడు దాకా చెప్పిన సబ్జెక్ట్ చెప్తే చాలండి, మీరు ఎక్కువ అవసరం లేదు. ఈ సబ్జెక్ట్ పట్టుకొని రోజుకి కనీసం ఒక 2 లేదా 3కైనా మీరు ప్లాన్ చెప్పగలిగితే, ఇంటింటికి వెళ్ళి, ఇంటింటికి మీన్స్ మీకు తెలిసిన వాళ్ళ ఇంటికి, ఎక్కువ వేరే వాళ్ళు కాదు,
మీకు తెలిసిన వాళ్ళకో లేదా పరిచయం ఉన్న వాళ్ళకి టైం అడిగి వాళ్ళ ఇంటికి వెళ్ళి మీరు ఇవి చెప్పగలగాలి. యావరేజ్ కి ఇది మీరు చెప్పగలిగితే ఒక 2-3 రోజుకి మీకు ఆటోమేటిక్ గా టీం పెరిగిపోతా ఉంటది. అందులోంచి లీడర్స్ వస్తారు, లీడర్స్ నుంచి మీటింగ్స్ వస్తాయి, మీటింగ్స్ నుంచి టీం వస్తుంది, టీం నుంచి పీవీ వస్తుంది, పీవీ నుంచి ఇన్కమ్ వస్తుంది. కాబట్టి ఇక్కడ మర్చిపోవద్దు, మొదల నుంచి స్టార్ట్ చేస్తేనే మనకి పైకి వెళ్ళగలం. ఓకేనండి. సో ఈ విధంగా ఉంటుంది. మరి అడిషనల్ అడ్వాంటేజ్ నేను చెప్పాను. నార్మల్ గా రెగ్యులర్ గా ఒక వ్యక్తి 600 పీవీ చేస్తేనే 8% అవుతారు. కానీ ఎవరైతే సింగిల్ మంత్ లో మీరు కొనుక్కొని మీ టీం ద్వారా ఒక 300 పాయింట్లు కొనిపిస్తారు, అంటే మీరు కొనుక్కోండి ఒక 100 పీవీ, మీ ద్వారా ఒక ఇద్దరిని కొనిపించండి ఒక 100 పీవీ, వాళ్ళిద్దరు కొన్నందుకు 100 ప్లస్ మీ 100 కలిసి ముగ్గురికి 300 పాయింట్లు అవుతాయి. సో 300 పాయింట్లు ఒకే నెలలో చేస్తే మీ కంపెనీ ఫాస్ట్ స్టార్ట్ 8% అనే లెవెల్కి ఇస్తుందండి. అప్పుడు మీరు మంచిగా ఇన్కమ్ తీసుకోవచ్చు. ఎలా వస్తుంది అంటే ఎగ్జాంపుల్ గా ఒక పర్సన్ ఉన్నాం, మనం ఒక 100 పాయింట్లు కొనుక్కున్నాం, 5% ఉంటాం. మనకి నచ్చి ఈ బిజినెస్ ఒక ఏ అనే పర్సన్ చెప్పాం, ఆవిడ ఒక 100 పీవీ కొనుక్కున్నారా మేడం, 5% లో ఉన్నారు. అలానే బి అనే పర్సన్ ఒక సార్ కి చెప్పాం, ఆయన ఒక 100 పీవీ కొనుక్కున్నారు. సో ఇప్పుడు ఎలా వస్తుంది చూడండి, పీవీ చూస్తే సెల్ఫ్ 100 పీవీ కొనుక్కున్నాం కాబట్టి 100 పీవీ వచ్చింది. నెక్స్ట్ టీమ్ ఏ ప్లస్ బి, ఏ అనే మేడం బి అనే సార్ ఇద్దరు కలిపి కొన్నది 200 పీవీ. సో ఇప్పుడు టోటల్ మనకి వాళ్ళిద్దరు ప్లస్ మనం కొన్నది కలిపి టోటల్ 300 పీవీ అవుతుంది. ఇప్పుడు మనం 5% పోయి డైరెక్ట్ గా సెల్ఫ్ 8% కి వెళ్ళిపోయాం. ఎంతండి? 5 నుంచి ఫాస్ట్ స్టార్ట్ 8% అయ్యాం. మరి దీని వల్ల బెనిఫిట్స్ ఏంటంటే ఫస్ట్ ఇన్కమ్ పెరుగుతుంది. ఫస్ట్ సెల్ఫ్ మనం కొన్న 100 పాయింట్లకి 8% ఇంటూ 18 చెప్పిన 144 రూపాయలు డబ్బులు వస్తాయండి మనం కొన్నందుకు. నెక్స్ట్ మనం సెల్ఫ్ 8% ఉన్నాం, టీము 5% ఉన్నారు. సో టీమ్ 5%, మనం 8% కాబట్టి గ్యాప్ 3%. సో టీం నుంచి వచ్చిన 200 పీవీని ఇంటూ 3% ఇంటూ 18 చేస్తే 108 రూపాయలు మన టీం కొన్నందుకు వచ్చినాయి డబ్బులు. సో ఇది మాత్రమే కాకుండా ఒకే నెలలో 300 పీవీ చేసినందుకు మన కంపెనీ మనకి 750 రూపాయల ప్రొడక్ట్ పూర్తిగా ఫ్రీగా ఇస్తుంది మనకు నచ్చిన ఐటమ్స్. మరి అది మనం తీసుకోవచ్చు. ఈ విధంగా మొదటి నెలలోనే ఎవరైతే ఫాస్ట్ స్టార్ట్ 300 పీవీ ఒకే నెలలో చేస్తారో వాళ్ళకి మొదటి నెల 1000 రూపాయల బెనిఫిట్స్ ఉంటాయండి. సో ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి హ్యాపీగా. మరి ప్రతి ఒక్కరు కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ ఫాస్ట్ స్టార్ట్ 8% అనేది చేయండి, చేసి 8% గా మంచి ఇన్కమ్ తీసుకోండి. మీ డౌన్ లో ఎవరైతే 8% క్రియేట్ చేస్తారో, ఇలాగా నేను చెప్పినట్టుగా ఒక 8% మీరు క్రియేట్ చేస్తే చేసినందుకు కూడా మీకు అయితే కంపెనీ ఇప్పుడు 1000 రూపాయలు ఇస్తుంది. బట్ ఎవరైతే 8% నా టీమ్ లో కావాలనుకుంటారో వాళ్ళకి ఐడి చేసేటప్పుడు పోస్టర్ ఐడి అనేది మర్చిపోవద్దండి. ఐడి క్రియేట్ చేసేటప్పుడు మీ ఐడి పోస్టర్ ఐడి దగ్గర మీ ఐడి ఇచ్చి ఐడి క్రియేట్ చేయండి. అప్పుడు ఆ పర్సన్ కి ఒక 750 రూపాయలు వస్తుంది, 8% అయినందుకు మీకు ఒక 1000 రూపాయలు అయితే మీకు వస్తుందండి. సో దీన్ని ఇంతకు ముందు కూడా చెప్పాను, ఎవరికైనా డౌట్ ఉంటే నాకు కాల్ చేయండి పర్సనల్ గా, మళ్ళీ పోస్టర్ ఐడి కోసం చెప్తానండి. సో ఈ విధంగా మామూలుగా మనం చూస్తే ఒక వ్యక్తి రెగ్యులర్ గా 8% రావాలి, 16% రావాలంటే 5500 పాయింట్లు చేయాలి. కానీ ఎవరైతే సింగిల్ మంత్ లో 4500 పీవీ చేస్తారో వాళ్ళు ఫాస్ట్ స్టార్ట్ 16%, ఫాస్ట్ స్టార్ట్ డైరెక్టర్ అనే లెవెల్ కి వెళ్తారనమాట అండి. సో అలానే నెక్స్ట్ చూసుకుంటే దీనికి ఎగ్జాంపుల్ ఉంది, కొంచెం టైం డిలే అయింది కాబట్టి స్కిప్ చేద్దామండి. సో మరి ఈ విధంగా ఫాస్ట్ స్టార్ట్ డైరెక్టర్ కూడా చేయొచ్చు. సో మరి ఇంకా ఫైనల్ గా ఒకటే, వై వెస్టీజ్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం హెల్త్ అండి. మంచి క్వాలిటీ ప్రొడక్ట్స్ ఎప్పుడైతే వాడతామో, ఒక ఇంటికి మంచి సిమెంట్, మంచి ఇసుక, మంచి క్వాలిటీ మేస్త్రి అన్ని పెడితే ఆటోమేటిక్ గా ఇల్లు బాగుంటది. అలానే మన శరీరానికి గాలి, నీరు, ఆహారం మంచిగా ఇస్తే ఆటోమేటిక్ గా ఆరోగ్యంగా ఉంటాం. మరి వెస్టీజ్ అనే కాన్సెప్ట్ ద్వారా ప్రతి వ్యక్తికి గాలి, నీరు, ఆహారం వెళ్ళాలని ఈ రోజు 350+ ప్రొడక్ట్స్ అన్ని గాలి, నీరు, ఆహారానికి సంబంధించిన ప్రొడక్ట్స్ ఇస్తూ ఫస్ట్ మనందరికీ కూడా ఇచ్చేది ఫస్ట్ హెల్త్ అండి. సో అలానే నెక్స్ట్ చూస్తే ఇన్కమ్, అండ్ ఇందులో ఇన్కమ్ లో 2 యాక్టివ్ అండ్ ప్యాసివ్ ఇన్కమ్. పని చేస్తున్న చేపు డబ్బులు వస్తాయి, ఆ తర్వాత ఒక టీం వచ్చాక పని చేయకపోయినా కూడా మనకి డబ్బులు వస్తాయి. మూడవది నేమ్, ఫ్రేమ్. సో మంచి ఫేమ్ వస్తుంది, మంచి నేమ్ కూడా మనకి వస్తుందండి. ఫారెన్ ట్రిప్స్ వెళ్ళొచ్చు, ఓన్ కార్ కొనుక్కోవచ్చు, ఓన్ హౌస్ బిల్డ్ చేయొచ్చండి. ఎంప్లాయ్మెంట్ మనం పనిచేయడమే కాదు, మన టీమ్ లో చాలా మందికి ఎంప్లాయ్మెంట్, మన నిరుద్యోగతను తగ్గించేయచ్చండి. సో ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయొచ్చు, దానివల్ల ఇన్కమ్ వస్తుంది. ట్యాక్స్ పేయర్స్ గా మారచ్చు, మనం డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయో ఎవడిస్తాడని చూడడం కాదు, మనమే తిరిగి గవర్నమెంట్ డబ్బులు కట్టొచ్చండి. అండ్ జనరేషన్ ఇన్కమ్, ఈరోజు ఆస్తిని కాదండి, మీ ఇన్కమే ఒక ఆస్తిగా మారిపోతుంది. అంటే నెల నెల మనకి వస్తూనే ఉంటాయి మనం లేకపోయినా. సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి వెస్టీజ్ లో. కాబట్టి ఇవన్నీ మనతో పాటు మన 3 తరాలకు వస్తాయండి.
కాబట్టి అర్థం చేసుకోండి లీడర్స్, ఈ వెస్టీజ్ అనేది మనకేదో పొట్టకూటి కోసం చేసే బిజినెస్ అస్సలు కాదండి. నేను ఎప్పుడు ఈ మాట చెప్తాను. అందుకే కష్టం ఎక్కువ ఉండొచ్చు స్టార్టింగ్ లో, కష్టం కాదండి ఉండేది ఎక్కువ మనకి స్టార్టింగ్ లో, నాలెడ్జ్ తక్కువ ఉంటది. ఎవరైనా స్టార్టింగ్ లో బిజినెస్ అవుతా లేదు అంటే ఈ బిజినెస్ కష్టం అని కాదండి అర్థం. సో మీకు నాలెడ్జ్ తక్కువ అని అర్థం. ఈ బిజినెస్ ఎక్కువ కష్టం కాదు, మన దగ్గర ఉన్న నాలెడ్జ్ తక్కువ. అందుకే మనం ఈ బిజినెస్ స్టార్టింగ్ లో చేయలేం. అంటే ఏం కాదండి. సో చూడండి అంటారు వాడికి వచ్చు స్పీడ్ గా చేయలేదు, వీడికి రాదు కాబట్టి నేర్చుకుంటున్నాడని. ఈ బిజినెస్ కూడా అంతే. స్టార్టింగ్ లో నేర్చుకోండి. మీరు నేర్చుకుంటూ ప్రాక్టీస్ చేస్తే సక్సెస్ అయిపోతారు. అప్పుడు మీకు బిజినెస్ ఈజీ అయిపోతాయి. కాబట్టి ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఉండే ప్రతి ఒక్కరు ఏదో పనిలో ఉంటారు. మీరు చేసే పని మీరు బతకడానికి ఉపయోగపడుతుంది. వెస్టీజ్ మీరు ఎదగడానికి ఉపయోగపడుతుంది. అందుకే అంటాను మనం చేసే పని మనం బతకడానికి ఉపయోగపడుతుంది, వెస్టీజ్ ఎదగడానికి ఉపయోగపడతాయి. కాబట్టి పొట్టకూటి కోసం చేసే బిజినెస్ కాదండి, మన లైఫ్ స్టైల్ మార్చుకోవడానికి చేసే బిజినెస్. కాబట్టి స్ట్రాంగ్ గా నిలబడండి, నాలెడ్జ్ నేర్చుకోండి. నాకు ఎవరు వింటాలేదు సార్ కాదు, మీరు నేర్చుకోండి సార్. నేర్చుకుంటే ఈ అందరూ వింటారు. కాబట్టి అందరూ నేర్చుకోండి బిజినెస్. సో మంచిగా ఈ బిజినెస్ ని యూజ్ చేసుకొని మంచి ఇన్కమ్ తీసుకొని, మరి మంత్ స్టార్టింగ్ లోనే మీకు మంచి ఇన్ఫర్మేషన్ అందింది అనుకుంటున్నాను. మరి దీన్ని తొందరగా మీరు అర్థం చేసుకొని ఫాస్ట్ గా మీ టీమ్స్ అన్ని కూడా అటెండ్ చేసుకొని మంచి ఇన్కమ్ తీసుకోవాలండి. సో ఇంత టైం అయినా ఆల్మోస్ట్ 63 మెంబర్స్ ఉన్నారు, కొంచెం డిలే అవ్వచ్చు. బట్ సబ్జెక్ట్ మిస్ అవ్వకూడదని చెప్పి పిన్ టు పిన్ చెప్పారండి. మరి సిఎన్సీస్ కావచ్చు, ఇది కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా టీం ఫార్వర్డ్ చేసుకోండి. సో టీమ్ కి అందరికీ కూడా ఈ సబ్జెక్ట్ ని చేసుకొని ప్రతి ఒక్కరికి సిఎన్సి బెనిఫిట్స్ తెలియజేస్తూ మన డౌన్ లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మంచిగా తన సిఎన్సి తొందరగా కంప్లీట్ చేసుకోండి. ఇక్కడ ఎవరైతే లీడర్స్ ఉన్నారో జూమ్ లో ఉన్న 62 మందికి నా హంబుల్ రిక్వెస్ట్ అదే, తొందరగా మీ సిఎన్సీస్ కంప్లీట్ చేసుకోండి. అది 60 పీవీ కావచ్చు, 100 పీవీ కావచ్చు, కంప్లీట్ చేసుకోండి. అండ్ మీ టీమ్ లో ఉండే ప్రతి ఒక్కరికి ఎవరెవరికి ఏమేం కావాలో వాళ్ళకి ఫాలోఅప్ చేసి వాళ్ళ స్టోర్ కి వెళ్ళి కొనుక్కున్నారా లేదో చూడండి. లేదా వాళ్ళకి ఒకవేళ సర్వీస్ వచ్చే అవకాశం ఉంటే ఏదైనా ప్రోడక్ట్ హెల్ప్ కావాలన్నా కూడా తీసుకెళ్లి ఇవ్వండి. సో ఈ విధంగా ప్రతి ఒక్కరిది తొందరగా కంప్లీట్ చేసుకోండి. 14వ రాత్రి సిఎన్సి లాస్ట్ డే రోజు కంగారు పడుతూ ఎవరు కూడా ఇబ్బంది పడద్దు. ఓకేనా సార్? అందరికీ కూడా మరి ఈరోజు సబ్జెక్ట్ అర్థమైంది అనుకుంటున్నారు. బేసిక్ నాలెడ్జ్ నెలకోసారనే మినిమం ఈ సబ్జెక్ట్ అయితే ఇస్తామండి. సో ఎందుకంటే మహేష్ సార్ కంపల్సరీ అని చెప్పారు. కాబట్టి బేసిక్ నాలెడ్జ్ అయితే ఉంటుంది. దూరంగా ఉన్న లీడర్స్, మీరు కలవలేని లీడర్స్, మీ మాట ఇదే లీడర్స్ ని ఇలాంటి జూమ్ లో అటెండ్ చేయించుకోండి. సో మళ్ళీ ఈ రోజు జూమ్ స్టార్ట్ అయింది. రేపు మరి ఇలా కాదు, మళ్ళీ మన 120-180 మంది వస్తున్నారు కదా, ఒక్కసారి మీ డౌన్ లైన్స్ అందరికి మళ్ళీ యాక్టివ్ చేయండి. సో అందరినీ కూడా రేపు మళ్ళీ జూమ్ లో అందరితో కూడా ఎక్కువ మందితో మనం అయితే కలుద్దామండి. సో మరి ఎంత గొప్ప అవకాశం ఇచ్చిన మహేష్ సార్కి, అదేవిధంగా ఇంతసేపు ఉన్న టీం అందరికి కూడా హార్ట్లీ థ్యాంక్ యూ సో మచ్. ఓవర్ టు యూ సార్. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ దుర్గాప్రసాద్ గారు. సో లీడర్స్, బిల్డింగ్ అనేది స్ట్రాంగ్గా ఉండాలంటే ఫౌండేషన్ అనేది ఎంత ముఖ్యమో, అలాగే వెస్టీజ్లో ఎదగాలంటే బేసిక్స్ కూడా అంతే ఇంపార్టెంట్. బేసిక్స్ అనేది ఎంత స్ట్రాంగ్గా ఉంటే సక్సెస్ కూడా అంతే స్ట్రాంగ్గా ఉంటుంది. సో లీడర్స్, మనకి బేసిక్స్ గురించి ఇంత అవగాహన ఇచ్చిన దుర్గాప్రసాద్ సార్ గారికి వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ సార్. సో లీడర్స్, థ్యాంక్ యూ సార్. దుర్గాప్రసాద్ సార్ ఇచ్చిన సెషన్ మీద ఎవరికైనా మంచి ఫీడ్బ్యాక్ ఇవ్వాలనుకుంటే హ్యాండ్ రైస్ చేయండి లీడర్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎల్విఆర్ వెస్టీజ్ గ్రూప్ సార్, అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి సార్. ఎల్విఆర్ వెస్టీజ్ అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి సార్. గుడ్ మార్నింగ్ దుర్గాప్రసాద్ గారు. వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ జూనియర్ మహేష్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. నా పేరు వెంకటేశ్వరరావు, లక్ష్మీ వెంకటేశ్వరరావు, గుంటూరు స్టార్ డైరెక్టర్ అండి. దుర్గాప్రసాద్ గారు, ఎస్ సార్. ఇది ఈలుగా ఉంటే మన గ్రూప్ లో పెట్టండి సార్ మన దాంట్లో. ఎందుకంటే అద్భుతమైన సెక్షన్, కొత్తగా జాయిన్ అయిన లీడర్ కి ఎంత నాలెడ్జ్ కావాలో ఆ నాలెడ్జ్ అంతా ఇచ్చేసారండి. ఇది Yes, sir. యూజ్ చేసుకుంటే ఇంకా లీడర్ తో కూడా పని ఉండదు నాకు తెలిసి. ఎస్ సార్. అందుకే మీరు ఏమైనా అవకాశం ఏమైనా ఉంటే మీరు రికార్డ్ చేసి ఉంటే మటుకి మన గ్రూప్ లో కొంచెం పెట్టండి సార్. ఎస్ సార్, ఇది 4 ఆల్రెడీ రోజులు లైవ్ అయింది సార్. మన యూట్యూబ్ లో ఉంటుంది సార్, అది ఆల్రెడీ లైవ్. ఇది మహేష్ తప్పకుండా సార్ సార్. యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది, నో ప్రాబ్లం. ఓకే సార్, మంచిదండి. తర్వాత 4 రోజులు గ్యాప్ వచ్చింది, జూమ్ లేవు అనుకున్న టైంలో ఈ ఒక 4 రోజులంతా కూడా ఒకేసారి దులిపేసేసారండి మాకు. ఎస్ సార్, చాలా థ్యాంక్ యూ చాలా సార్, థ్యాంక్ యూ. చాలా బాగుందండి. సిఎన్సి ఆఫర్ గురించి, తర్వాత దీనిలో ఈ వెస్టేజ్ లో చేయటం వల్ల మనకి వచ్చే బెనిఫిట్స్,
ఆరోగ్యము, ఆదాయము అసలు ఈ సెక్షన్ అసలు ఏది వదలుకోకుండా పిన్ టు పిన్ అర్థమయ్యే విధంగా బాగా బాగా చెప్పారండి. 7 స్టెప్స్ గురించి కానీ, తర్వాత మనం ఈ ప్రోడక్ట్లు యూజ్ చేయడం మూలంగా మనకు వచ్చే బెనిఫిట్స్ అసలు ఇది మట్టికి ఈ సిఎన్సిలో ఉంటే ముందు మన ఇన్కమ్ గురించి ఆలోచించకపోయినా మన సెల్ఫ్ హెల్త్ అన్నీ కూడా మనకి చాలా ఇంప్రూవ్ అవుతుంది కదా సార్. ఎస్ సార్. చాలా 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 అద్భుతంగా ఉందండి సెక్షన్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నేనే మాట్లాడటం కుదరదు, ఇప్పటికే టైం అయిపోయింది కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ ఆల్ లీడర్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే గోస్ బీబీ గారు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. గుడ్ మార్నింగ్ మహేష్ సార్. పివి మహేష్ సార్. గుడ్ వెరీ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ సూపర్ మార్నింగ్ చెప్పారు మేడం. సార్. మాకైతే బాగా నాలెడ్జ్ వచ్చింది సార్. కొత్త వాళ్ళకి కూడా నేర్చుకోవడానికి కూడా పిన్ టు పిన్ బాగా చెప్పారు సార్. ఎస్ మేడం. సూపర్ గా ఉంది సార్. థ్యాంక్ యూ సార్. మీరు అదే అది పివి సార్ అదే మహేష్ సార్ది యూట్యూబ్ లో వస్తుంది అన్నారు కదా సార్, అది కూడా మార్నింగ్ చూస్తున్నాం సార్. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. ఓకే థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే బాలు సత్య గారు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. వెరీ అలాగే జూనియర్ మహేష్ గారికి టీంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా గుడ్ మార్నింగ్ అండి. నా పేరు వచ్చి బాబు ఫ్రమ్ గోపవరం, గోల్డ్ ఉన్నానండి. వీళ్ళకి చూడడానికి ట్రైనింగ్ అయితే ప్రెజెంటేషన్ అయితే చాలా ఎక్స్పెక్ట్ సార్. కంపెనీ ప్రోగ్రామ్ దగ్గర నుంచి టీమ్ అప్పుడు అలాగే అలాగే మనం టీం ఎలాగా ఎక్స్ప్రెషన్ చేయాలి, అలాగే టీం ఎలా మనం బిల్డ్ చేయాలనే దానికోసం చాలా బాగా చెప్పారు సార్. అలాగే తర్వాత మన టీం ఎలాగ మనం హ్యాండిల్ చేసుకోవాలి, తర్వాత మన టీమ్కి అన్నిటి రావచ్చు, గుడ్ ఈవినింగ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే సంధ్య శ్రీనివాస్ గారు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. దుర్గాప్రసాద్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ నా పేరు సెల్ఫ్ శ్రీనివాస్ సార్. నేను అమలాపురం Yes, నుంచి sir. మాట్లాడుతున్నాను. శేఖర్ సార్ వాళ్ళ టీం సార్. ఎస్ సార్. ఎస్. మేము రీసెంట్గా జాయిన్ అయ్యాను సార్. అంటే కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళకి ప్రజెంట్ మీరు ఇచ్చిన నా సెషన్ అయితే చాలా ఎక్సలెంట్గా అర్థమవుతుంది సార్. మాకు కూడా కొత్తగా ఎవరు జాయిన్ చేయాలి, ఎలా జాయిన్ చేయాలి, వాళ్ళ పీవీఎస్ అంటే ఏంటి, బీవీఎస్ అంటే ఏంటి తెలీదు చాలా మందికి, ఇంక్లూడ్ నేను కూడా. ఎస్ సార్. ఇవన్నీ మీ సెక్షన్ వల్ల చేస్తే నేను చాలా తెలుసుకున్నా సార్. కొత్త వాళ్ళకి ఎలా చెప్పాలి, ప్రజెంట్ కొంతమందికి నాకు చిన్న చిన్న డౌట్స్ ఉన్నాయి. కొత్త వాళ్ళు చెప్పడం వల్ల పీవీఎస్ అంటే ఏంటి, బీవీఎస్ అంటే ఏంటి, ఇవన్నీ చాలా క్లారిటీగా చెప్పారు సార్. ఇవన్నీ Yes, sir. స్క్రీన్ షాట్ తీసుకుంటాను. నెక్స్ట్ ఎవరికైనా చెప్పాలన్నప్పుడు కొంచెం ఈజీగా ఉంటుంది సార్ నాకు. ఎస్ సార్. ఎస్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే విజయ్ కుమారి గారు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి మేడం. గుడ్ మార్నింగ్ మహేష్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ దుర్గా సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. సార్ హెల్త్ సప్లిమెంట్స్ కోసం అన్ని రకాలు చెప్పారు సార్, బాగుంది చెప్పారండి. అదే 60 పీవీ కోసం 100 పీవీ కోసం చెప్పారు సార్. వాటికి పర్సంటేజ్ అవన్నీ చెప్పారు సార్, చాలా బాగా చెప్పారు సార్. మీ సెక్షన్ చాలా బాగుంది సార్. చాలా అన్ని విధాలుగా అన్ని రకాలుగా చెప్పారు సార్, బాగా నచ్చింది. మేము కూడా చేయటానికి వీలుగా ఉండేలా చెప్పారు సార్. అన్ని మీటింగ్కి వెళ్ళటం అవి చెప్పారు సార్, బాగా నచ్చింది సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. అండ్ అలాగే హసీనా మేడం గారు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి.
గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ దుర్గా ప్రసాద్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. నా పేరు హసీనా, నేను ఖమ్మం, మా శంకర్ సార్ టీం సార్. కానీ మీరు ఎప్పుడు జూమ్ చెప్పినా సరే అసలు చిన్న పిల్లలకి అరటికాయ తొక్క ఒలిచి పెట్టినట్టు మంచిగా చెప్తారు సార్. మీ సెక్షన్ చాలా ఇంట్రెస్ట్ గా ఉంటది వినటానికి, పని చేసే వాళ్ళకి కూడా చేయాలనిపించేటట్టు ఉంటుంది సార్. సెక్షన్ మాత్రం సూపర్ సార్. 4 రోజులు జూమ్ లేకపోతే ఏంటా జూమ్ లేదు అని అందరం ఇదైపోయాము. ఇలా జూమ్ మీటింగ్ అనగానే చూస్తే మీరే ఉన్నారు. ఆహా, ఫస్ట్ సారే స్టార్ట్ చేశారా అనుకున్నా. సెక్షన్ చాలా బాగుంది సార్, సూపర్ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే జరీనా మేడం గారు అడ్మిట్ చేసుకొని మాట్లాడండి. సార్ గుడ్ మార్నింగ్ దుర్గా ప్రసాద్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మహేష్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. సార్ మై సెల్ఫ్ జరీనా సార్. నేను నెల్లూరు జిల్లా బుచ్చి నుంచి మాట్లాడుతున్నాను సార్. సార్ ఈరోజు సెషన్ అయితే ఎక్సలెంట్ గా ఉంది సార్. అసలు కంపెనీ డైరెక్టర్ నుంచి పీవీసీ ఎలా చేయాలి, ఫాస్ట్ ట్రాక్ ఎలా చేయాలి, బ్రాంజ్ మొత్తం అసలు ఎలా చెప్పారంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా అసలు అయితే 1.5 hour అట్లానే కూర్చొని విన్నాను సార్. చాలా ఎక్సలెంట్ చెప్పారు సార్. ఫస్ట్ మంత్ నుంచి మనం ఎలా చేయాలా, ఆఫర్స్ కానీ 2 నుంచి 14 రీపర్చేస్ ఆఫర్లు ఎలా చేయాలా మొత్తం అయితే క్లియర్ గా చెప్పారు సార్. కొత్త వాళ్ళైతే మనం ఏం చెప్పకుండానే జాయిన్ అయిపోవచ్చు సార్. మీరు ఏం చెప్పారంటే ప్రతి ఒక్కరిని హోమ్ మీటింగ్ చేయించమన్నారు. ఎక్సలెంట్ సార్. హోమ్ మీటింగ్ చేస్తా ఉంటే మనకు కూడా అర్థమవుతుంది సార్ పీవీసీ ఎలా చేయాలి, ఫాస్ట్ ట్రాక్ 8%. సార్ మేబీ నెట్వర్క్ ఇష్యూ అనుకుంటా మేడం కి. నెక్స్ట్ వెళ్ళిపోండి. ఓకే సార్. సో జగదీశ్వరరావు గారు అడ్మిట్ చేసుకొని మాట్లాడండి సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్ మహేష్ గారు. వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ దుర్గా ప్రసాద్ గారు. వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ వెరీ ఎక్సలెంట్ సార్ సెషన్. మాకు పీవీల గురించి అని, పీవీల గురించి పీవీ అంటే ఏంటి, పాయింట్ గురించి అని, ఫాస్ట్ ట్యాగ్ 60 పీవీ 100 పీవీ ప్లాన్ చాలా బాగా చెప్పారు సార్. ఎలా మోటివేట్ చేయాలని క్లియర్ గా అర్థమైంది సార్. మేము ఫాలో అవుతాము. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే సత్యనారాయణ గారు అడ్మిట్ చేసుకొని మాట్లాడండి సార్. గుడ్ మార్నింగ్ సార్ మహేష్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. దుర్గా ప్రసాద్ గారు గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ నా పేరు సత్యనారాయణ అండి, నేను పిఠాపురం నుంచి మాట్లాడుతున్నానండి. Yes, నా sir. అప్లైనర్ ఎల్వి లక్ష్మి గారండి, రామచంద్రపురం. సార్ మీరు సెక్షన్ చాలా బాగుంది సార్. అంటే మీరు పీవీలో అయినారు. మా డౌన్లోడర్స్ కూడా మేము అందరికీ కూడా నేను అన్నిటి మీద షేర్ చేస్తున్నాను సార్ అందరికీ. యాక్చువల్లీ ఇవన్నీ కూడా Yes, షేర్ sir. చేసి మా వాళ్ళకి ఇట్లా చేయండి అనేసి చెప్తున్నాను సార్ మేడం. సార్ చాలా బాగుంది సార్ మీ Yes, సెక్షన్. sir. మంచి నాలెడ్జ్ ఇచ్చారండి. ఏపీవీ అంటే బ్రాంచ్ చేయాలంటే ఎట్లాగా, లేదంటే అన్ని చాలా క్లియర్ గా అర్థమైంది సార్. నాకు ఇప్పుడు వరకు పెద్దగా తెలియదు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇలాంటి సెక్షన్స్ మంచి సెక్షన్స్ మాకు ఇలాంటివి అందిస్తే మేము కూడా ఇంప్రూవ్ అవుతాం సార్ అలా మీలాగా. తప్పకుండా సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే సుబ్రహ్మణ్యేశ్వర్ గారు బ్రాంజ్ డైరెక్టర్ అడ్మిట్ చేసుకొని మాట్లాడండి సార్. హలో చెప్పండి సార్. హలో నమస్కారం సార్. వెరీ గుడ్ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. దుర్గా ప్రసాద్ గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ఎక్సలెంట్ సార్. A to Z అన్ని కూడా తెలిసినా సరే మళ్ళీ మళ్ళీ వినాలనిపించేలాగా చెప్పారు సార్. అది నాకు చాలా బాగా నచ్చింది సార్. ప్రతి పాయింట్ విన్నాను సార్. చాలా థ్యాంక్ యూ సార్. నేను అదే ఫాలో అప్ అవుతున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సార్. సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే సంజయ్ గారు అడ్మిట్ చేసుకొని మాట్లాడండి మేడం. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. మీ సెక్షన్ చాలా సూపర్గా ఉంది సార్. 8% అంటే ఎలా చెయ్యాలి, 12కి ఎలా వెళ్ళాలి, 16కి ఎలా వెళ్ళాలి, అన్నీ కొత్త వాళ్ళకి ఎలా చెప్పాలన్నది మోటివేషన్ బాగా ఇచ్చారు సార్ ఈరోజు.
మేమైతే కొత్తగా జాయిన్ అవ్వాలి సార్ 8%లో ఉన్నాం. ఎస్ మేడం. మేమైతే కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళకి ఎలా చెప్పాలన్నది మాకైతే ఇంకా తెలియదు కదా సార్. అప్లైన్ బట్టి మేము నేర్చుకుంటున్నాం సార్. మేము ఇంకా జూమ్ని బట్టి ఇంకా ముందుకు వెళ్తున్నాం సార్ నేర్చుకోవటానికి. జూమ్ అయితే మాకు చాలా బాగా ఉపయోగపడుతుంది సార్. ఈరోజు అయితే 8% వాళ్ళకు బ్రాంచ్ ఎలా చెయ్యాలి, ఎలా చెప్పాలి, పీవీలు అంటే ఏంటి, పాయింట్స్ అంటే ఏంటి, అన్నీ కూడా మాకు క్లారిటీగా చెప్పారు సార్ ఈరోజు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి. సో మచ్. అండ్ అలాగే కామాక్షి గారు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ వెరీ మార్నింగ్ గుడ్ మేడం. మార్నింగ్ మేడం. దుర్గాప్రసాద్ సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. సార్ మైసెల్ఫ్ కామాక్షి. నేను ఇప్పుడు బ్రాంచ్ డైరెక్టర్ లో ఉన్నాను సార్, తిరుపతిలో ఉంటాను. సార్ చాలా ఎక్సలెంట్ గా చెప్పారు సార్ జూమ్ అయితే. సార్ నాకైతే 4 days జూమ్ లేదు సార్. నాకేదో ఒక గిల్టీ ఫీలింగ్ వచ్చేసింది. ఏంటి మనం రోజు ఏదో ఒకటి నేర్చుకుంటున్నాం కదా, చాలా అడిక్ట్ అయిపోయాను అనమాట. అంటే 7:45 అంతా రెడీగా ఉంటాను సార్, జూమ్ స్టార్ట్ అవుతుందేమో, సరే ఫస్ట్ మనమే జాయిన్ అవ్వాలి అనేసి అనుకుంటూ ఉంటాను సార్. 4 days జూమ్ లేకపోవడం వల్ల అలా అనిపించింది సార్ నాకు. జూమ్ కంటిన్యూ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్, ఇంకా ఆపకుండా. ఎందుకంటే జూమ్ వల్ల చాలా నేర్చుకుంటున్నాం సార్ మేమైతే. టీం కూడా ఎలా చెప్పాలి ఏంటి అనేది చాలా బాగా చెప్పారు సార్. అసలు కొత్త వాళ్ళకి బాగా అర్థమవుతుంది సార్ ఈ రోజు జూమ్ అయితే. చాలా ఎక్సలెంట్ గా చెప్పారు సార్. మరి ఇంకా మనము ఫీల్డ్కి వెళ్ళినప్పుడు కూడా ఎలా ఎలా చెప్పాలి, ప్లాన్ ఎలా చెప్పాలని కూడా చెప్పారంటే ఏదో మాట్లాడి చెప్పేయడం కాదు, ఖచ్చితంగా మీరు జాయిన్ అవ్వండి అని చెప్పడం కాకుండా ఎలా చెప్పాలనే దాని గురించి కూడా చెప్పారు సార్. చాలా ఎక్సలెంట్ గా చెప్పారు సార్. థ్యాంక్ యూ. విష్ యూ వెల్త్. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో లీడర్స్ మరి అర్థమైంది కదండి, ప్రతి ఒక్కరు కూడా చాలా మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు. ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. సో ఒకటేనండి, బేసిక్ నాలెడ్జ్ నేర్చుకోండి, ప్రొడక్ట్ మీద ఇది నేర్చుకోండి. ఎవరిని కూడా మీరు చెప్పే ప్లాన్ బాగుంటే, మీరు చెప్పే ప్రజెంటేషన్ బాగుంటే, ప్రొడక్ట్ మీద కావచ్చు, బెనిఫిట్స్ కావచ్చు, వాళ్ళకి అర్థమయ్యేలాగా వివరంగా చెప్పగలిగితే లీడర్స్ 100% నేను చెప్తున్నాను, అవతల వ్యక్తిని ఆధార్ ఇవ్వండి, ఐడి చేస్తాను, ఓటర్ ఐడి ఇవ్వండి, ఐడి చేస్తానని మీరు అవసరం లేదు. సార్ నేను ఎలా ఐడి చేసుకోమంటారు, ఆధార్ ఇమ్మంటారా, ఓటర్ ఐడి ఇమ్మంటారా అని అవతల వ్యక్తి అడుగుతాడు సార్. ఇది 100% నిజమండి. ఇది ప్రాక్టికల్ నిజం. ఎందుకు అంటే, సో బిఫోర్ నేను నేర్చుకునేదానికి, ఎక్స్ప్లెనేషన్ నాకు తెలిసేదానికి ఏదైతే ఉందో, సో అప్పటికి ఈ రోజు నేను ఎక్కడికైనా వెళ్ళి ప్లాన్ చెప్తే సార్ ఏమి ఇమ్మంటారు ఐడి క్రియేట్ చేయడానికి అని అడిగే రోజులు వచ్చింది. రీజన్ ఏంటంటే ఒకటే గుర్తుపెట్టుకోండి లీడర్స్, ఈ రోజు నేను చెప్పే పీపీటీ ఏదైతే ఉందో ఇదే మీ కంపెనీ పీపీటీ కాదండి, ప్లాన్ కంపెనీది. పీపీటీ ప్రజెంట్ చేసుకోవడం నేను క్రియేట్ చేసింది అది. ఓకేనండి. సో కంపెనీ ఏదైతే ప్లానింగ్ ఇచ్చిందో దాన్ని నేను నాకు తగినట్టుగా మార్చుకొని నేను చెప్పుకోగలిగాను. సో అందుకే ఈ రోజు ఒకటే కంపెనీ ఇచ్చిందైనా మనం ఇచ్చిందని సబ్జెక్ట్ ఒకటేంది, దాన్ని ప్రజెంట్ చేయడంలో ఉండాలి. ఒక్కొక్క వ్యక్తి ఒక్కోలా ఉంటారు. ఆ వ్యక్తికి మనం ప్రజెంట్ బాగా చేయగలిగితే 100% నేను చెప్తానండి, మీరేం రిక్వెస్ట్ చేయక్కర్లే కొనమనడానికి. సార్ కొనుక్కోండి, ఐడి చేయండి, 100 PV చేయండి, ఏం అవసరం లేదండి. కరెక్ట్ గా మనం ప్రజెంట్ చేస్తే అతనే అడుగుతాడు సార్ ఎట్లా ఐడి చేసుకోవాలి. ఇది 100% కాబట్టి బాగా ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ మీన్స్ మీరు ఉత్తినే ఏం చేయాల్సిన అవసరం లేదండి. కొత్త వాళ్ళకి చెప్పుకుంటే వెళ్ళిపోండి, మీరే బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి 100%. సో మరి ఎంత మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చిన మీ అందరికీ థ్యాంక్ యూ చేస్తూ, జూమ్ మళ్ళీ 4 days సార్ గ్యాప్ ఇవ్వడానికి కూడా చిన్న చిన్న మీటింగ్స్ ఏనండి, విత్తనే ఆపలేదు. సండే రావడం, అదేవిధంగా 1 day వర్క్ షాప్ వల్ల కొంచెం స్టాప్ చేశారు మంత్ ఎండింగ్ టైంలోని, అంతే, అంతకు మించి ఏం లేదు. మళ్ళీ ఈ రోజు నుంచి స్టార్ట్ అవని. మరి ఎవరైతే జూమ్ కావాలనుకుంటున్నారో మరి మీరందరూ మాకు రిక్వెస్ట్ పెట్టినట్టే మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. మరి మీ టీమ్స్ గ్రోత్ కోసం, మీ సెల్ఫ్ గ్రోత్ కోసం మరి మీరు కూడా మీ 6 lines ని అటెండ్ చేయించండి. ఇక్కడ 60 మంది 70 మంది వస్తున్నాం. సో వీళ్ళందరూ ఒక్కొక్కరు ఒక 6గురికి, ఇద్దరికి జస్ట్ చేసిన 150-200 మంది వచ్చేస్తారండి. కాబట్టి ప్రతి ఒక్కరు నేను చేయాలి అనుకుని 2-3 అట్లీస్ట్ చేసుకోగలిగిన టీం చాలా గ్రోత్ అవుతుంది. మరి నేను ఇప్పుడు చెప్పిన ఆడియోని కూడా 48 మంది ఉన్నారు. సో ఇప్పుడు చెప్పిన ఆడియో కూడా జస్ట్ వినోద్ లేకుండా ఒక్కొక్కరు ఒక 3 చేసినా రేపు జూమ్ లో 150 మంది ఉంటామండి. ఎక్కువ మంది అవసరం లేదు, మీకుండి 100, 20, 30, 40 అందరూ ఉంటారు. వాళ్ళలో ఒక 2-3 మీరు జూమ్ లో అటెండ్ చేయించగలిగిన ఈజీగా 150 మంది పైన జూమ్ లో అటెండ్ అవుతారు. మీ జూమ్ లో ఎక్కువ స్ట్రెంత్ తీసుకురావండి, ఇంకా ఎక్కువ ఎనర్జీ వస్తుంది. చెప్పే వ్యక్తికి ఇంకా బాగా చెప్తారు. ఎక్కువ నాలెడ్జ్ కావాలంటే ఇది చేసుకోండి. సో మరి ఇంత మంచి అవకాశం ఇచ్చిన మహేష్ పిఆర్ సార్కి థ్యాంక్ యూ చెప్పుకుంటూ, సార్ ఓవర్ టు యు సార్. థ్యాంక్ యూ సార్. ఇంతటితో క్లోజ్ చేయండి సార్. థ్యాంక్ యూ సార్.
Once again, thank you so much, sir.